స్వామి రామచంద్రుడు విశ్వామిత్ర వచితాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఉండే వృద్ధావస్థలో పడే చింతలతోటి జీవుడు ఎట్లా పారమార్థిక తత్వాన్ని పొందగలడో చెప్పండి. ఎన్ని రకాల దుఃఖాలను భరించవచ్చు కానీ ముసల్తనం మరీ కష్టం. ఆ దుఃఖాన్ని భరించలేదు, చాలా దుర్భరమైంది అని చెప్పి వస్తున్నారు. యవ్వనం కొంతవరకు భరించి ఆనందకరంగా కనబడుతుంది. దాంట్లో దుఃఖం ఉన్నా ఆనందాన్ని ఎక్కువగా పాల్పంచుకోవచ్చు. బాల్యావస్థ అమాయకం, అజ్ఞానం తెలియదు కనుక అందులో జీవితం గడుపుతున్నప్పుడు కూడా కొంత అజ్ఞానానందాన్ని పొందవచ్చు. కానీ తెలిసి నలుగురి చేత నిందింపబడేటువంటి దుర్భరమైన బడుగు జీవితం గడపడం చాలా కష్టం అంటున్నాం. ఎన్ని కష్టాల కన్నా ఓర్చొచ్చు కానీ వృద్ధావస్థను మాత్రం ఓర్చుకోవడం కష్టం. దృష్టి స్వసుఖే ప్రత్యా తిరదిన క్షణం రాను నాటి జరాదేహం కుమారీ కైరవం జరా. ఈ ముసలితనం త్రుంపి ఆడవేసినటువంటి మొగ్గలాడుతున్నారు. బాగా మాడిపోయిన మొగ్గని తుంపి ఒకరు పారేస్తాం. ఎన్నో పువ్వులు తెచ్చుకుంటాం. తెచ్చుకున్న వాటిలో మంచి పువ్వులు మాత్రం మాలగట్టి ప్రతిమ పారేసినట్టు, గుడ్డి పువ్వు, గుంటి పువ్వు, మాడిపోయిన పువ్వు పారేసినట్టు అందరిలోనూ కూడా వెలివేసినట్టు చూడబడుతూ ఉంటారు ప్రస్తుతులు. ఎంతో మంది కలకల్లాడుతూ ఒక దగ్గర బృందంగా చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. వీరు కూడా వస్తారు, వారి దగ్గర కూర్చుంటారు. పోదాం పదండరా అని వాళ్ళు లేచిపోతారు. ఏమి మాకు మీతో కూర్చుని మాట్లాడడానికి అవకాశం లేదు, ఇక్కడ కూర్చున్నామంటే ఆ వాసన భరించలేము, పోతాం. దుర్భరం. అలా నింద వేరే నిందించక్కర్లేదు, మాట అనక్కర్లేదు. వారు వచ్చి కూర్చుండగానే మీరు అక్కడి నుంచి లేచిపోతాం. మనం ఇంకో దగ్గరికి వెళదాం పడండి అని ఒకరందరూ లేచిపోతూ తను కావాలనుకుని, తను లేకపోతే బతకలేనుకునే బృందం కూడా ముందు నుంచి లేచి కదిలి వెళ్ళిపోతూ ఉంటే ఎంత దుఃఖం, ఎంత దుఃఖం. చీత్కారకారిణి పాంసం పురుషా పరిచర్చరం శరీరం చరటయాశే వాచ్యేవాతరుపల్లవం. చలిగాలి పెద్దగా వీచేటప్పటికి శరీరం అంతా పులకిస్తుంది పాపం. అట్లా ముందుకు జరగండి. శరీరం అంతా కూడా చలిగాలి చేత వణుకుతూ ఉంటుంది. మ్రానుగా దుఃఖమైపోయినట్టుగా శరీరం అంతా కుంచుకుపోతుంది. ఎప్పటికప్పుడే బాధ కలుగుతూ ఉంటుంది. ఆ శిథిలమైపోయే శరీరాన్ని ఏదో ఒక రగ్గుతోట దుప్పటితోట కప్పుకుందామని ప్రయత్నం చేస్తాడు. అట్లా చేస్తున్న వాడిని చూసి అస్తమాటికి కప్పుకుని కూర్చుంటూనే పొదుగులా ఇదే పని, ఇంకో పని లేదని నిందిస్తూ ఉంటారు. ఆ దుఃఖం భరించడం మరీ కష్టం. జలసోపోతో దీహు భక్తే జచ్చరత తుషార నికర కాకీర్ణం పరిమ్లాంబుజాశ్రియం. జరవల శరీరం అంతా శిథిలమైపోతుంది. ముసల్తానం రాగానే ఎంత గొప్పవారు, ఎంత సౌందర్యవంతులు కూడా ఆ సౌందర్యాన్ని కోల్పోక తప్పదు. ఒకప్పుడు ఎంతో సౌందర్యవంతులు, లోక ప్రసిద్ధమైన సౌందర్యం ఉన్నవారు కూడా ఆ ముసల్తానం రాగానే సౌందర్యం అంతా నశించిపోతుంది. నశించిపోవడమే సరిపోదు, మంచుతో తడిసిపోయిన మొగ్గలు ఎట్లా వేలాడిపోతాయో అట్లా సర్వేంద్రియాలు కూడా చచ్చులు పడతాయి. ఇంద్రియాలు అయితే చచ్చులు పడతాయి కానీ మనస్సు నిత్యకోమలంగా ఉంటుంది. పాపం జిహ్వ చాపల్యం పోదు, ఇంద్రియాల చాపల్యం పోదు. ఇంద్రియాలతో చేద్దామంటే ఆ పనులు చేసే ఓపిక లేదు. చేతులతో చేద్దామని, కాళ్ళతో తిరుగుదామని, మాట్లాడదామని, అందరినీ చూద్దామని, అందరి దగ్గరగా ఉందామని వేరు చేయబడ్డ వాళ్ళకి ఇంకా 10 మందిలో చేరాలని అనిపిస్తూ ఉంటుంది. పాపం వాళ్ళందరినీ వెలివేసినట్టు చూస్తుంటారు. చూస్తూ ఉంటే వాళ్ళకి అప్పుడు ఏమనిపిస్తుందంటే ఇంతకు ముందు సంఘంలో ఉందామన్న వాళ్ళకి అవకాశం లేదు. ఏ వ్యాపారమో, ఏ వ్యవహారమో, ఏ రాత్రి 10 గంటలకు రావడమో, పడుకోవడం, సంఘం చుట్టూ కూర్చుని మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళ పండుగ రోజు కదా కూర్చుని అంటే కూడా నాకు వీలేదు, నాకు కూడా పని అనిపోయే ముసలివాడు ఇప్పుడు 10 మందిలో కూర్చుందామని కోరుకుంటాడు. వీళ్ళు కోరుకునే వేళకి వాళ్ళందరూ వీడిని వెలివేస్తారు. ఇప్పుడు ఎవరైనా వస్తారా, నా దగ్గర కూర్చుంటారా, నాతో మాట్లాడతారా, ఏదో కష్టం సుఖం చెప్పుకున్నావా అని అనుకుంటాడు. కానీ ఒక్కరూ దగ్గరికి రారు. వాతుల కింకిం నాస్తిని అంత అడిగేవారే ఉండరు. వార్తాన్ కోపి నపృచ్చతి గేహే అంటారు ఆదిశంకరుడు. నీవు సంపాదించినంత వరకు మాత్రమే నీ గురించి గొప్పగా చెప్పుకునేవాడు. కానీ సంపాదన ఉడిగిపోయి నీ శరీర జవసత్వాలు తగ్గిపోయిన తర్వాత నీ సన్నిధిలో కూర్చోరు. ఏమండి కులాసాగా ఉన్నారా అని అడిగేవాడు కూడా ఉండరు. నా గురించి ఏం పట్టించుకోవడం ఎందుకు, ఆ అవస్థలో పట్టించుకోవడం ఉంటా. ఆ అవస్థ వచ్చిన వాళ్ళందరిది అంతే అని అక్కడి నుంచి లేచిపోతున్న వాళ్ళే కానీ పట్టించుకున్న వాళ్ళు వేరు. ఎంత దుఃఖం. కనుక వాడిపై శుద్ధమైపోతూ వస్తువులా ఉన్నటువంటి ఈ వస్తువుకి ఎంత కష్టమైంది. ఈ దుఃఖంతో కూడుకున్న ఎట్లా ఈ జరావస్థను భరించగలను. జరాజోస్నాదితీవేయం శిరహా శిఖరిప్రస్తుతాః వికాసేతి సంవృందాం వాటకా కుముద్వతీ. శిరమనే శిఖరం నుంచి ముదివనే వెన్నెల ఉదయించడం ప్రారంభించింది. తెల్లగా చుట్టంతా పండిపోయింది. శిరస్సు అనే తూర్పు కొండ మీద చంద్రోదయం అయింది. ఏమిటి తెల్ల వెంటరు.
హాయిగా తెల్లబడిపోయిన జుత్తంతా. అంతేకాకుండా వాతాది రోగాలన్నీ కూడా కఫం, వాతం, పిత్తం, పైత్యం అన్నీ ప్రకోపిస్తాయి. దేహంలో అన్ని వాయువులు సక్రమంగా పనిచేస్తూ ఉంటే మనం ఎంతో గొప్పవాళ్ళం. ప్రాణాపాన వ్యామోదాన సమాన వాయువులు, పూర్ణ, త్రిపుర, నాగా, దేవదత్త, ధనంజయ వాయువులు, ఈ 10 వాయువులు పనిచేస్తూ ఉంటే ఎట్లా ఉంటాయి అన్నది సీతారామాంజనేయులో హెచ్చరిక చేసుకున్నాం. ఒక వాయువు ప్రాణాన్ని కావలసినంత ఆహారాన్ని వీటిని తీసుకుంటే మరొకటి దాన్ని సమానంగా చేస్తే ఇంకోటి దాన్ని జలసం చేసి దాంట్లో పదార్థాన్ని మరొక పదార్థంగా మారిస్తే ఆ మార్చిన రక్త మాంస వసావికారాన్ని మరొక వాయువు అన్నిటికీ సమానంగా అందిస్తే ఈ అగ్నిహోత్రం మీద పడ్డ వస్తువుని పచనం చేయడం కోసం జ్వాల కల్పించేది ఇంకొక వాయువు అయితే ఈ శరీరం నడుస్తున్నది, లేకపోతే లేదు. ఇంట్లోకి ముఖ్య వాయువుగా ఉండేది అధోముఖంగా ప్రయాణం చేసి వీర్యాన్ని మలమూత్రాదుల్ని విసర్జింపజేసే శక్తి ఒక వాయువుకు ఉంది. ఆ వాయువు ఉండబట్టే ఆ వాయువు ప్రేరేపకులతో ఘటన కదులుతున్నది, లేకపోతే లేదు అని. అది అపాన వాయువుగా చెప్పుకోవచ్చు. తర్వాత ధనంజయ, దేవదత్త, నాగ, శుక్ర, కూర్మ వాయువులు చేసే పనులు కూడా చెప్పుకున్నాం. ఒక వాయువు తుమ్ములు తెప్పిస్తుంది, ఇంకొక వాయువు పెదవులు కదిపిస్తుంది, మరొక వాయువు కందప్పలు కొట్టిస్తుంది, ఇంకా ఆ వాయువే శోషింపజేస్తుంది, కుంచింపజేస్తుంది. ఒక వాయువు శరీరాన్ని అంతా బరువు చేస్తుంది, ఇంకొక వాయువు తేలిక చేస్తుంది. ధనంజయ వాయువు జీవుడున్నంత వరకు కూడా దూది పింజలా చేసి నడిపిస్తుంది. ఎంత బలమైన శరీరమైనా అంత లావు ఉన్నారు, ఎలా నడుస్తున్నారండి అంత లావు చూసే వారికి కానీ వారికే ఉండదు. ధనంజయ వాయు ప్రేరేపించే శరీరం లేస్తూ ఉంటుంది. ఆ ధనంజయ వాయువు ఈ శరీరంలో జీవుడు తప్పుకున్న తక్షణమే ఈ శరీరాన్ని బరువు చేసేస్తుంది. 10 మంది కూడా మొయ్యలేక ఏడుస్తూ చచ్చిపోయి కూడా సాధిస్తున్నాడు అంటూ వాడిని తిట్టిపోస్తారు. ఈ వాయు ప్రేరేపితం చేత ఈ ఘటాలు ఎట్లా అవుతాయని సీతారామాంజనేయులు తీసుకున్నాం. కనుక క్షణానికి మార్పు వచ్చి శిరస్సు మీద వెంట్రుకలు పండిపోయినా కూడా ఉండకుండా రాలిపోయి శరీరం అంతా రాలిపోవడానికి సిద్ధమై అనేక రోగాలకి నిలయమైపోతున్నారు. పెద్ద చెట్టులో కానీ త్వరలో పెట్టుకుని పక్షులన్నీ ఎట్లా గూళ్ళు పెట్టుకుంటాయో అట్లా ముసలితనం వచ్చిన ఈ దేహంలో అనేక రోగాలు అనే పక్షులు చేతి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. పరిపక్వం సమాలోక్యం జరాక్షార విదూసరం తిరహ కూష్మాండకం పొంతే పుంసాంకాళకిలేశ్వర. స్థలమే గుమ్మడికాయ, జరనే బూడిద పూసుకుంటుంది. ఈ ఒళ్ళనే గుమ్మడికాయ, ఈ శరీరం గుమ్మడికాయ లోపల డొల్ల ఉన్నట్టే పైకి మాత్రం శరీరం కనబడుతున్నది కానీ లోపలంతా డొల్ల. ఈ డొల్ల ప్రారంభంతో కూడుకుని ముసలితనమైన బూడిదను పూసుకుంది. ఈ బూడిదకాయ తరగడం కోసం మృత్యు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే బూడిదకాయ బాగా మొదలైపోయిందో తీగ నుంచి కోసిస్తాం, కోసి వదలు పడేస్తాం. అలాగనే మృత్యుదేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కాలుడనే ప్రభు పరిపక్వమైనటువంటి ఈ బూడిద గుమ్మడికాయ ఎప్పుడు పోతావా అని చూస్తూ ఉంటారు. ఆ మృత్యువు కోసం ఎదురు వెళ్ళి కూడా చూస్తూ ఈ దుఃఖాన్ని భరించలేక నలుగురిలో చేరనివ్వకుండా, నలుగురు నాతో మాట్లాడకుండా, నన్ను ఎవరెట్లా ఉన్నారని అడిగేవారు కూడా లేనప్పుడు ఈ శరీరం పడిపోతేనే మేలు అని అనుకుంటూ ఉంటాడు. కానీ పడిపోవడం అంత తేలిక కాదు. ప్రారంభక్షయం కావాలి, పతనం కావాలి. జరాచక్షుసుతో దుఃఖ మూల్యాన్యాస నిగృంతి శరీరతీరం వృక్షస్య చలత్యాయుష సత్వరం. జర అనేటువంటి గంగాది మహావేగంతో వచ్చేసింది. ఎవరు అనుకోలేదు ముసల్తనం వస్తుందని. ఎవరు కోరుకోను కూడా కోరుకుంటారా? ఎవరైనా ముసల్తనం కావాలండి నాకు తప్పకుండా అని ఎక్కడ కోరుకునే వాళ్ళు ఉండవు. అయితే తెలియక ఒకప్పుడు కోరుకున్నా, తెలుసుకున్న తర్వాత ముసల్తనంలో ఏం చేయగలం? చిన్నప్పుడు అయితే అట్లా అనిపిస్తూ ఉండేది. ముసల్తనం వేగంగా వస్తే ఎవరిలోకి వెళ్ళినా సంఘంలో ఎవరు ఏ దూష్యని మాట్లాడడానికి వీల్లేదు. తాతగారు వారికేం, వయస్సులో ఉన్న వాళ్ళకి మానసికంగా ముసల్తనం వచ్చినా బహిర్గతానికి వయస్సులో ఉన్నారు కనుక వాళ్ళు ఎవరితో మాట్లాడితే ఎలా తిరగబడిపోతున్నాడు చూడు, కాలం కదా అని చెప్పాము. ముసలివాడు పైకి ముసలివాడి మనసు నిచ్చిపోము, వాడికి ఎప్పుడు ఆ ఉల్లాసం మాటలు ఆ దిట్టి చేష్టలే ఉన్నా పైకి తాతగారు అయిపోయాడు కదా. అంచేత ఎపీరెన్స్ తాతగారు అయిపోయారు కనుక లోపల ఎట్లా ఉన్నా పర్వాలేదు. అట్లా కావాలి అనుకుంటే కొన్నాళ్ళ తర్వాత విచారణ చేసుకుంటే ముసల్తనంలో ఏమి సాధించగలవు? యవనంలో జపం చేస్తావు, ధ్యానం చేస్తావు. విద్యానంద స్వామి వారు చెప్పినట్లు భార్యకి భక్తికి యవనం పనికొస్తుంది కానీ ముసల్తనం పనికి రాదు. భార్య ఎవరు ప్రేమిస్తుంది? ముసలి డొక్కున్నా ఆమె డొక్కు ఇదో డొక్కు. ఏమైనా నన్ను పట్ల ప్రేమించలేదు, మీరెందుకు నన్ను ప్రేమించట్లేదు? అట్టించడం రాదా ప్రశ్న. నువ్వు నన్ను ధారంగా ప్రేమించేస్తున్నావు ఒకరికైనా నిన్ను వాటేసుకోమంటావా? నా కాళ్ళు కీళ్ళు పట్టి నేను నడుస్తున్నావు, లేవలేక నువ్వు పెడుస్తున్నావు. మనకి ఇప్పుడు ప్రేమ, ఆ ప్రేమించుకునే రోజులు వెళ్ళిపోయినాయి. యవ్వనంలో అయితే మీరు తెచ్చి పెట్టేవారు, నేను చేసి పెట్టేవాడు, వీళ్ళందరూ బాగా తింటూ ఉండేవాడు, నాకు పొగుడుతూ ఉండేవారు. ఇప్పుడు మన పెత్తనం అంతా అయిపోయింది. నీకు తెచ్చే ఓపిక లేదు, నాకు చేసే ఓపిక లేదు. వాళ్ళకి పెడితే తినడం లేకపోతే ఊరుకోవడం. ఇట్లాంటప్పుడు దుఃఖం కాక ఏముంది? ఆలోచన చేసుకుంటూ ఈ శరీరం ఉండడం కన్నా పోతే మంచిది అనుకుంటా. కానీ గంగా ప్రవాహంలా వచ్చేసింది ముసల్తనం. ఆ ముసల్తనం ఈ శరీరం అనే చెట్టుని ఒకటి వేళతో సహా తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నది. ముసల్తనం ఎక్కడైతే ప్రత్యక్షమైందో మృత్యువుగా చిలికాట వెంటనే పక్కనే ఉంటాడు.
అయితే ముసలితనం వచ్చిన వెంటనే చచ్చిపోవాలని కూడా ఎక్కడా లేదు. ఆ చెలికాడు మృత్యు సన్నిహితంగా ఉంటూ ఉంటాడు. కాలం ప్రారంభం తీరిపోయిన తక్షణమే తీసుకెళ్ళిపోతుంటాడు. జరామాచరకాంతే యవనాకం తదోత్థత పరమోల్లాసయాతి శరీరామిషగర్భని. ముసలితనం అనేటువంటి మార్జాలం యవనం అనే మూషికాన్ని తినేసి, ముసలితనం అనే పిల్లి యవనం అనే ఎలకని తినేసి, తినేయడంతో ఆ పిల్లి గుడ్లు మెట్టకుంటూ చూస్తున్నది. ఇప్పుడు ఈ పిల్లిని పట్టేవాడు కూడా వచ్చాడు. వారెవరు? మృత్యు. ఆ పిల్లి కూడా ఉంటుందా ఉండడానికి వీళ్ళు దాన్ని కూడా పట్టుకు తీసుకుపోతాడు. పిల్లి మాంసం తినేవాడు ఉన్నారు, అలాంటి వాడు ఉంటారు కావైతే. అట్లా మృత్యుదేవుడు వచ్చి ఈ ముసలితనంలో ఉండేవాడిని ఎవరు ప్రేమించిన వాడిని ఒకటి ప్రేమిస్తాడు. ఎవరు? మృత్యు. కొడుకులు ప్రేమించరు, కోళ్ళు ప్రేమించరు, కట్టుకున్న భార్య ప్రేమించరు. ఆ భార్య కూడా ఆఖరికి ఏదో ఒక రోజు నిందించే రోజు వస్తుంది అంటారు ఆదిశంకరులు చెప్పారు. భార్య దివ్యతి తస్మిన్ కాయే. ఏ శరీరాన్ని గాఢంగా వాటేసుకుని ఈ శరీరం లేకపోతే ఈ శరీరం బతకదు అనుకున్న భార్య ఈ శరీరం పోయిన తర్వాత తీసుకెళ్ళిపోండి, ఏం చేస్తాం బాబు, ఏంగా తీసుకెళ్ళిపోండి, ఏమండి మీకేం బాధలేదు, బాధ ఉందని ఏం చేయమన్నారు, ఉడకం కూర్చుంటే పెట్టుకోవాల పక్కని, అందులో ఉన్నవాడు తప్పుకున్నాడు కనుక ఈ శరీరం అక్కర్లేదు. పోయినవాడు కాటికి ఉన్నవాడు కూటికి తింటూ ఉండాలిగా, మళ్ళీ వీడు చచ్చేంత వరకు తినాల్సిన కార్యక్రమం ఉంటుంది కనుక నలుగురిని పిలుచుకుని ఇంకా ఆనందంగా తినే రోజు వచ్చింది కనుక తీసుకెళ్ళిపోండి. పోయినందుకు విచారపడ్డం ఎందుకండి, 3 ఏళ్ల పట్టి తీసుకుంటున్నారు మంచంలో. పోతారా అని మేము అనుకున్నాం, మంచం గడిస్తున్నామని. వారు అభావంగా ఉన్నారు, అయిపోయింది. ఇంకా దానికి విచారం ఎందుకండి, ఎవరైనా చిన్నపిల్లలు పోతే అనుకోవాలి కానీ పోతే ఏమనుకోకరు. ఆ స్థితి వస్తుంది దుర్భరం. ఇట్లా ఉండేటువంటి స్థితిలో మృత్యు ఎదురకుండా వచ్చి ప్రేమిస్తుంది. అందరి ప్రేమ కన్నా కూడా అపార ప్రేమ ఆమెకుంది. ముసలివాళ్ళే అక్కర్లేదు, కాలస్వరూపం పూర్ణం. ఎవరిలో ఉండేవాడిని, బాల్యంలో ఉండేవాడిని కూడా తీసుకుపోతుంది. ప్రహ్లాదు నేను రాక్షస బాలకులకు వాడిని చెప్తూ, బాలకులు ఆరరండు మన ప్రాయపు పాలురెందరో పూలుడ కంటిరే. మన తోటి వయసు గల వాళ్ళు ఎంతో మంది పిల్లలు నేరమే పడిపోయి చచ్చిపోతున్నారు, వాళ్ళని మీరు చూసేరా అని. ముసలితనం ఎక్కర్లేదు మృత్యువుకి. అయితే ముసలితనం వచ్చిన తర్వాత మృత్యు వస్తుందని సక్రమ క్రమపద్ధతిని చెప్తున్నారు రామచంద్ర ప్రభు. కాజికత్తి జగన్విద్య మంగళంకరీ యథాచరా కోశకరి దేహం జంగళం జంబుకి. వికటమైన శబ్దాన్ని వనరుస్తూ ముసలితనమైన నక్క వచ్చింది. ఆ నక్క ఓరలు వేస్తున్నది అంటే గురగుర శబ్దం. ముసలితనం రాగానే ఇంత విసరి తింటే చాలా దగ్గుకుంటూ ఉండడం, గుర్రు గుర్రు గుర్రమంటూ కర్రోడు పెట్టిన వీధిలో కూర్చోవడం. బాబ్బా ఎక్కడా పక్క కూర్చోకూడదు, ఎక్కడ కూర్చుంటే అక్కడే పక్కకి. ఇక్కడ కూర్చుంటే ఆ పక్క పొమ్మంటారు, ఆ పక్కన కూర్చుంటే ఈ పక్క పొమ్మంటారు, ఇక్కడ కూర్చుంటే వీధిలో పొమ్మంటారు. వీధిలో కూర్చుంటే అందరికీ ఎగ్జిబిషన్ గా కూర్చోవాలా? అసలు మహానుడు ఎలా ఉంది, పెరట్లో కూర్చో. ఎంత వారికైనా ఈ దుర్బల పరిస్థితి తప్పదంటున్నారు. అప్పుడే రామచంద్రులు ఇంత విచారణ చేసి ఇప్పుడు మనం ఏడవటం పని లేదు. అయితే ఈ శరీరం అనే అరణ్యంలో ఇది ఊడ వేస్తూ ఉంటుంటా, ఆ కఫం అనే ఊడలు వస్తూ ఉంటాయి. ఈ ముసలితనం అనే నక్క దీన్ని కాచుకునికి వస్తుంది. ఈ ముసలితనంతో కొడుకుని ఈ ముసలితనంలో అనేక దుఃఖాలు బాధలు పడుతూ దాన్ని తప్పించుకునే తరుణోపాయం వెతుక్కుంటూ ఉంటాడు. పాపం ఏదైనా మందిస్తే, ఏదైనా వైద్యం చేస్తే తప్పుతుందేమో అని. కానీ కాశాశ్వాసాధికర దుఃఖాయ తమోఘ్నయ జరాజ్వాలాజ్వలక్తేష యశౌ దత్తయేవహి. జర అనే అగ్నిజ్వాల ఎవరైందో ప్రజ్వలిస్తున్నదో వాడు నిశ్చలంగా ఉండడానికి వీలు లేవు. శ్వాస ఉశ్వాసంలో చిటపటద్దోళ్ళు ప్రేరేపిస్తాయి. అగ్ని మాత్రం ప్రజ్వలిపోతుంది. ఆ అగ్ని తాలూకు వేడంతా ఇంతకు ముందు అయితే యవనంలో ఇంకా దుర్నీకృతంగా ఉండేది, ఇప్పుడు చల్లబడిపోతూ వచ్చింది. ఇంచెత్తి బాధకు కూడా తట్టుకోలేదు. మనకు యవనం అన్నప్పుడు ధైర్యం స్థైర్యం ఉండేది, ముసలితనంలో భీతి, ఎప్పటికప్పుడు ఒక రకమైన భయం, జంపు అన్ని వస్తాయి. మీరందరూ వెళ్ళిపోతున్నారు, ఏ సినిమాకు నన్ను ఒక్కడిని వదిలేసారు, నాకు భయం వేస్తున్నదిరా, ఏం చచ్చిపోలే, అయ్యో నాకు భయంగా ఉందంటే అలాగే ఉంటుంది. మొదట్లో 4 రోజులు అలాగే అలవాటు చేసుకుంటే ఏం భయం ఉండదు. నీకు భయం ఏంటి, ఒకటే భయం, యమధర్మరాజు దగ్గరికి పోయేవాడికి ఏం భయం ఉంటుంది అని ఇంట్లో పెట్టి తాళం వేసిపోతుంది. అదేమి మీరంతా పోతున్నారు, పోనీ పక్క ఇంటికనే వెళ్ళిపో, అక్కడ కూర్చుంటాను, తర్వాత మీరు వచ్చాక తలుపు తిద్దురు అని. ఎందుకు ఇంట్లో వాళ్ళకని చెప్పడాక ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఇంత శాసనం. ముసలి పెద్ద పురుని కానీ ఆ కటకటాల్లో పెట్టి బంధించినట్టు వీడు ఎంత గొప్పవాడైనా ఇంట్లో పెట్టి తాళం పెట్టి వాడు చూస్తుండగానే వెళ్ళిపోతాడు. ఎంత కష్టం, దుఃఖం దుఃఖం దుఃఖం. పాపం అందులో కొనుక్కుంటూ ఉంటాడు. జరసావకత నేటి సుప్రావే పల్లవ కథా తండ్రి కొనుగాం కథా పుష్పనత
వృద్ధావస్థ వచ్చేసింది. దేహం అంతా మృదలు పడిపోయింది, ధవళ పుష్పంలా అయిపోయింది. భారంతో వంగిపోతున్నాడు, నడుము లేవటం లేదు. ఒకవేళ లేచినా బాధగా ములుగుతూ లేస్తాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి భోజనం చేస్తావా అంటే అక్కడే అన్నం పెడితే బాగుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరు ఏమి పెడతారు? ఇదొకటి చిత్రం. ఈ మధ్య మరీ విరగబడిపోతున్నారు. విరగబడిపోవడం ఏమీ లేక వాడి చేస్తుంటే వాడి చూసి విరగబడిపోతున్నాడు. రండి అక్కడ కూర్చోండి. కొని నీ కాళ్ళు ముడుగులు, చేతులు నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది, కొని కుర్చీ మీద కూర్చున్నాడు. అదొక్కడు తక్కువ ఇక సంబరం. అన్నీ అయిపోయి మనకైతే టేబుల్ మీద ముసలాడికి ఎందుకు? వాళ్ళ కాళ్ళు చేతులు రంగుపోయి కనుక ఏదైనా పడేస్తే వాళ్ళు తింటారు. మనం వాళ్ళకన్నా పెద్దవాళ్ళం కనుక కాళ్ళు ముడుకు నొప్పులు, కాళ్ళు నొప్పులు లేకుండా కుర్చీల్లో కూర్చుని తింటాం. వాళ్ళు వచ్చి ఏమైనా కొంచెం ఆసనం వేసి కూర్చోబెట్టి అక్కడ పెడితే బాగుందని వాళ్ళ హృదయంలో కోరిక. అలా ఉంటాడు మీరంటారు, ఎక్కడ కాదు అలా పెట్టని తినేసి వచ్చి వెళ్ళి అని చెప్పి పనికి మన పాత్రను అక్కడ ఆహారానికి పెడతారు. సో కంచు పాత్ర, ఓ స్టీల్ చెప్పు, ఓ స్టీల్ కొంచెం పడేసి నా వెండి పళ్ళెం ఏది ఉంది, వెండి పళ్ళెం పని మనిషి రాక ఏడుస్తున్నాం, అదే పైన పడితే పట్టుకుపోతారు. నీకే తినేసి వెళ్ళిపోతావు కానీ వెండి పళ్ళెం దాచొద్దా, జాగ్రత్త పెట్టొద్దా? ఇన్నిసార్లు కడగడం పెట్టడం చేయడం మాకు అలవాట్లేదు, మేము తీసి చేయలేము, ఆవిడకి అసలే అనారోగ్యం అని చేతను ఇగో ఈ పిచ్చి పొచ్చులో పోంచేది. అది పైన పాడేసినా పర్వాలేదు, ఎత్తుకుపోరు అని చూస్తుండగానే వాడి భోగ్య వస్తువులన్నీ దాచేస్తారు. అయ్యో నేను అనుభవించే చెంబు పళ్ళెం వాడికి అభిలాష పాపం నాదే మమకారం ఉంటుందిగా, నా వెండి చెంబు, నా కంచం, నా గ్లాసు, నాది నువ్వు తీసుకుపోవడం ఏంటి, ఈ పిచ్చికొచ్చి పెట్టడం ఏంటి, ఎవరైనా ఎత్తుకుపోతారా? అవును ఎత్తుకుపోతానే, ఎత్తుకుపోయేటప్పుడే సంగతి ఏంటి? ముందు చెప్పే ఇది బాధగా ఉంది కానీ ఎవరు పట్టుపోయాక అప్పుడు తిందుగా నేల మీద మంచి అన్నాక ముందే ఇప్పుడే ప్రాక్టీస్ చేయి అని ఒక పిచ్చి పచ్చి పడేస్తే ఆ పిచ్చి పళ్ళంలో అన్నం తింటూ ఎందుకు బతుకుతున్నారో అర్థం కాకుండా జీవితం అంతా కూడా ఇట్లా దుర్భర పరిస్థితి. ఇలాంటి దుఃఖం అనుభవించే ఈ ముసల్తనం ఎవరికి కావాలి అంటున్నారు రామచంద్రుడు. జరా కర్పూరదవలందేహ కర్పూర పాదపం ముని మరణ మాతంగో నూనా ముద్దరణ క్షణాత్. శరీరం అంతా కూడా ముసలి వృక్షంగా అయిపోయింది, వంగిపోయాడు, ముడతపడిపోయింది. చలి, బాధ, చెప్పుకోలేని యాతన. ఈ శరీరం పోతుందా అని కోరుకుంటాడు కానీ పోవటం లేదు. ఈ బాధతోటి క్షణం కూడా ఏ రకంగా మృత్యు వస్తే మృత్యుని ఆవాహన చేసే రోజు కూడా వస్తుంది. ముసలితనంతో బాధపడలేనప్పుడు స్వామి నీకేనా కరుణ లేదా నాయన, ఇవన్నీ తింటూ పోనీ వాళ్ళని వదిలిపెట్టి పోదామా అంటే ఇంకెవరు చేస్తారు? అంతకన్నా చేసేవాళ్ళు లేదు. అంతా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు ఏం పెడతారు తింటూ. కాఫీ 2 పూట్ల నువ్వు కాఫీ తాగుతా, దానివల్ల మళ్ళీ ఎవరినది పాస్ చేస్తాడు మేము కలగలేము, నువ్వు లేవలేవు అని చెప్పాము. ఒక పూటే కాదు మరి మీరు తాగుతున్నారు, మీకు ముసలితనం రాదా? అదిగో ఆ అహమే ఆవిడ చేత చేయకుండా చేసేస్తుంది. ఇలా 2 మాటలు అంటే నీ కోళ్ళ పెట్టేది కూడా పెట్టదు అని కసరు నీచంగా చూడడం. మరణస్యే ముని రాజ్ఞో జగాదావల శ్యామల అగచ్చోచ్చే నిజాతి స్వాది వ్యాధి పతాకిని. మృత్యువనే రాజు ఎప్పుడైతే వచ్చాడో ఆది వ్యాధులనే సేవకులు అందరూ వచ్చేస్తారు. మృత్యువని ముసలితనాన్ని రాజుగారు వచ్చారు, వచ్చి వెంటనే శరీరం మీద ఆక్రమించుకున్నారు. శరీరం ముసలితనం రాగానే యవ్వనంలో చేసిన తప్పుడు పనుల తాలూకు స్వరూపం అంతా అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అందుకని యవ్వన కాలంలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుండండి అని చెప్పడం. మా సొంత ఒళ్ళు మా సొంత ఇంద్రియాలే కదా అని ఇష్టానుసారంగా తిరిగితే, సొంత నూరే కదా ఇష్టానుసారంగా తింటే దాని తాలూకు ప్రభావం అప్పుడు కనబడదు. వేసంకాలంలో తాగిన నీళ్ళన్నీ వానాకాలం వచ్చాక రంపా పడితం పడి రోగాలు పట్టుకుని హాస్పిటల్లో జాయిన్ అయిపోయినట్టు యవ్వన కాలంలో తిన్న ఆహార విధానాలు అన్ని కూడా ముసలితనంలో కనబడతాయి. ఈ రోగాలందరూ ఆది వ్యాధులన్నీ వచ్చేస్తాయి. వాడి పరివారగం మహారాజు గారి పొడవులోకి వచ్చేస్తారు. ముసలి తనం అనే రాజుగారు రాగానే ఆది వ్యాధులు, ఆది వ్యాధి, వ్యాధి శరీరానికి వచ్చేది, ఆది మనస్సుకు వచ్చేది. ఏమీ చెప్పలేడు, ఎవరితో ఏం చెప్పుకోలేడు కానీ మనస్సులో కుంచుకుపోతూ ఉంటాడు. ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల ఆలోచనలు. చనిపోయేటప్పుడు భగవత్ సంకీర్తన చేద్దామంటే చెయ్యలేడు. ఎందుకంటే సంకీర్తనకు కావాల్సిన అవకాశం దొరకదు. బహిర్గతంగా అంతా అవకాశమే, అంతర్గతంగా కించిత్ కూడా లేదు. ఏమండి మీకేం పని ఇప్పుడు? ముసలి డొక్కులు అయిపోయారుగా, అక్కడ కూర్చొని రామకృష్ణ అనుకోకూడదా? పొదుగులే ఎంతగానో అనుకోమన్నావుగా, అది ముందు నుంచి అభ్యాసం అయితే పర్వాలేదు. మధ్యలో అభ్యాసం చేసుకోవాలంటే ఎంత కష్టం. 100 ఏళ్ళు నిండిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నాక ఇప్పుడు ఏదో రామకృష్ణ అనుకోమంటావు. పోనీ మీరు 10 సినిమాలు కడుతున్నారు, సినిమాలు నేను తీసుకెళ్ళకూడదు. అదే నేను నిన్నే అనుకున్నాను నీ గురించే. సినిమాకు బండేది చేయించి బాబు గారు తీసుకెళ్దాం, తీసుకెళ్తే చూస్తారు కడతారు, లేకపోతే ఇంకోటి ఏర్పాటు చేసే వారికి స్పెషల్ గాను లేకపోతే వీడియో ఫిల్మ్స్ ఏవో తీసుకొచ్చి ఇస్తాం చూద్దాం, అదే అనుకుంటున్నాం. ఎగతాళి వృద్ధానికి ఒక మాట అంటే 10 అర్థాలు వచ్చేటట్టు మాట్లాడడం, ఆ మాటల్లో వ్యంగ్యంగా ఉండడం, ఆ వ్యంగ్యత్వం కూడా తనని వెతుపొడుస్తున్నట్టు తెలియకుండా వెతుపడడం, ఇట్లా చేసేటువంటి పనులతోటి ఆ మృత్యు వస్తే బాగుంది అనుకుంటాడు. కానీ మృత్యు కన్నా ముందు వాడి బంధువులంతా ఉన్నారు. ఏమిటి? వ్యాధులు.
దగ్గని చెవుకోటని కాళ్ళ పీకని ఇంకోటని అధికారులు ఉంటూ తిమ్మిడిగా ఉన్నాయి డాక్టర్ గారు. ఇంకా అవే వస్తాయి, వచ్చి లక్షణం అది. ఇంకా దాని గురించి చెప్పుకోవడం ఎందుకు? అధికార తిమ్మిడిలే కావు, రేపు మునుగు నొప్పి కూడా వస్తుంది, ఎల్లుండి బుధం కూడా వస్తుంది, ఒకరు చెవు కూడా వస్తుంది. శరీరం నీకు రాకుండా చెట్టుకొస్తాయా? వేదాంతం అప్పుడు ఎంత అద్వైతమో ఎవరికి వస్తాయండి? మనిషికి అంత మాకు వస్తాయా? మాకు లేవు. ఆ చెవు కూడా కొంచెం అవే మందు, ఆ మందు చిన్నవాడి కోసం తెచ్చిన వద్దులే. ఆ కొబ్బరి నూనె కలిపి నూనె ఏదో ఉంటుంది పోయి ఎవరో ఆ పసివాడి కోసం తెచ్చిన మందు ఇది వ్యాపిస్తలేక ముసలాడు, వీడు ఎప్పుడు చచ్చిపోతాడు, వీడు కావాల్సిన మొక్క, వీడు పోవాల్సిన మొక్క అని చేతను వీడికి ఏం చేయాల్సిన పనిలే అని పసివాడిని పొగుడుకుంటూ ముసలివాడిని తెగుడుకుంటూ అంత మాట్లాడుతుంటే తన కళ్ళ ముందు ఈ చిత్రం జరుగుతూ ఉంటే విచ్చేష్టుడైపోతాడు. అబ్బా, ఒకప్పుడు నేను లేకపోతే ఈ గృహానికి పెద్ద లేరనుకున్న నన్ను ఈనాడు పోయే మొక్క అంటున్నారు. నిజమే పోయే మొక్కే, కానీ పోయే మొక్కకు మాత్రం ఆహారం అవసరం లేదా ఉన్నంత వరకు? కానీ ఎవరు చూడలేదే అని దుఃఖాక్రాంతుతారు. నజితా శత్రువిత్సంకే ప్రతిష్ట ఏ త్రికోటరే ఏ జరా జీర్ణ రాక్షస్య పశ్చతాం విజత. పర్వత గుహలో ప్రవేశించిన వారి శత్రువులు జయించుకోవాలన్నట్టుగా అట్టివాన్ని కూడా జరా అనే రాక్షసి పట్టుకుంటుంటే ఎక్కడికైనా పారిపోతే ఎవరైనా తప్పించుకోవచ్చు, కానీ ముసలితనం చేతులకి తప్పించుకున్న మహనీయులు లేరు. ఎంత గొప్పవారైనా సరే ముసలితనం. ఇప్పుడు విశ్వామిత్రులు వారు అట్లా కనబడుతున్నారు, వశిష్ఠులు వారు కనబడుతున్నారు, బ్రహ్మజ్ఞానులు అయినా వారికి ముసలితనం పోయిందా? ఏమండి బ్రహ్మచర్యంలో అలా ఉండిపోతే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోరా? ఎందుకైపోరు? యవనంలో ఉంటేనే డొక్కు, యవనంలో ఉండి గృహస్థులు అయితేనే డొక్కు అయిపోక్కర్లేదు. బ్రహ్మచర్యంలో ఉన్న శరీర ధర్మాలు మార్పు వస్తాయి. చూస్తూ ఉండగానే అన్ని శరీరాలు పడిపోవలసిందే. అట్లా ఎంత దూరం పోయి దాగుందా ఉన్నా దాగునే ఫలమే లేదు. ముసలితనానికి దొరకకుండా ఎవరూ పోవటం లేదు. కనుక ఆ ముసలితనం అనేటువంటి నర్తకి చేతిలో ప్రతి వాళ్ళు చిక్కవలసిందే. నృత్యం చేస్తుంది. ఆ నృత్యం చేసేటువంటి లాస్యమే ఉశ్వాస నిశ్వాస. ఆ ఉశ్వాసాలు కూడా బరువుగా వస్తుంటాయి. గుండె పట్టుకుని ఆ శ్వాసను పిలుస్తుంటారు. ఆ దుఃఖాన్ని చూసి కూడా ఎవరో చేరేవారు ఉండరు. సంసార సంస్కృతిరస్య గంధం కూర్తిం శిరోగత దేహాష్ట జరానాం నీ చామర విరాజు. సుగంధ లేపాలు పూసుకుని శ్వేత చామరాలు వేలాడుతూ ఉంటే రాజుగారు కాని పరివారంతో అన్ని చోట్ల తిరిగినట్లు ఇప్పుడు ఈ వైభవం అంతా కూడా రోగాల పాలైపోయింది, మృత్యు పాలైపోయింది. ఆ మృత్యు అనే మహారాజు గారు వచ్చారు. దుర్గంధం అంతా పరిమళ ద్రవ్యాలుగా పూసుకున్నాడు. ముసల్తనం స్నానం చేసి శరీరం రుద్దుకున్నామంటే ఓపుకుండదు. ఎవరు రుద్దుకొస్తారు? రెడ్డి తాతగారు మీరు వచ్చారా, పాపం మీకు ఒళ్ళంతా రుద్ది మీరు నలుగు పెట్టి నీళ్ళకి వస్తాం, రోజు స్నానం చేయిస్తాం అనేవాళ్ళు ఉన్నారు. అంచేతను ఏ వారానికో ఏ నెలకో ఆ భార్య ఏం చేస్తుందంటే ఆమెకు అంతకన్నా ఆమె గౌరవం చేసి పెట్టి వాళ్ళ ఆమె చూస్తుంది. ఇట్లా ఇద్దరు ఒకరొకరు మొహాలు చూసుకోవడమే కాదు, శరీరాన్ని వృద్ధి పోసుకునే అవకాశం కూడా లేకపోవడం చేత ఒక రకమైన గుబురు వాసన ప్రారంభం అవుతుంది. ఆ వాసన ప్రారంభం అనే కాదు, కట్టుకున్న గుడ్డలు కొంత శరీరేంద్రియాలు దోషం ద్వారా పాడవుతూ ఉంటాయి. ఆ బట్టని మార్చే వాళ్ళు కూడా ఉండరు. ఒకవేళ మార్చే వాళ్ళు లేకపోతే వాళ్ళంతా వాళ్ళే ఆ బట్టలు పులుగుని మరలా కట్టుకుంటే వేరొక రకమైన దుర్గంధమే ఎక్కడ పూర్ణమవుతుంది, కానీ ఆనందం కానీ ఆహ్లాదం కానీ ఉండదు. శిరోభాగం అంతా జలచేత వేలాడిపోతూ ఉంటుంది. ఏదైనా మాట్లాడుతూ ఒక మాట చెప్దాం అనుకున్నా కానీ చెబుదాం అనుకున్న మాట మర్చిపోయి మరొక మాట చెప్తూ ఉంటారు. ఈ చేతస్తే ఉదన్నం నోడ కసుతుంది. ఒక మాటనే 2-3 సార్లు చెప్తుండడం. ఆ స్థితి వచ్చేసి చూస్తుండమే అలా చెబుతూ వారి కంటి ముందు కనబడే ఏడు అలా తల ఊగిపోతూ ఉంటుంది. ఏనుగు చెవి మాదిరి. ఏనుగు చెవి కదలకుండా ఒక క్షణం ఉండదు. అలాగే వీళ్ళ తలకాయ కూడా ఊరికే వద అట్లట్ట ఊగుతూ ఉంటుంది. ఊగే వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళకి అసహ్యం. వీళ్ళ మాటలు తడుగు చెప్తూ ఉంటే వాళ్ళకి అసహ్యం. చెప్పేది డైరెక్ట్ గా చెప్పకూడదు. వస్తారు, మధ్యాహ్నం చెప్తానులే, సాయంత్రం చెప్తానులే, నువ్వు చెప్పే మాట ఏంటి? అదే గుర్తులేదు. అంత గుర్తులేదా? భోజనం గుర్తుంది, వేళకు వస్తాం. అది మర్చిపోవడానికి వీళ్ళేంది కానీ చచ్చింది. ఇప్పుడు నేను చచ్చేంత వరకు అదే కార్యక్రమం అని చేత అది మాత్రం మర్చిపోలేము. కాక ఆకలి ఒకటి ఉంది కనుక ఆకలిని తప్పించుకున్నది ఎవరు? ఎవరు చెప్తే నీకు ఆకలిస్తున్నది, ఎవరు చెప్తే ఎవరు వస్తున్నది, ఎవరు చెప్తే కార్యక్రమాలు చేస్తున్నా వాడిని గుర్తించుకుని ఎక్కడికి లేకపోవడం చేత నిత్యంగా చూస్తారు. ఈ ముసలితనం అనే చంద్రోదయం ఈ ప్రకాశంగా మరణం అనే దాన్ని ఆవాహన చేస్తుంది. ముసలితనం అనే చంద్రోదయం కాగానే వెంటనే మృత్యుదేవుడు చేస్తాడు. మృత్యుదేవుడు చెప్పుకుపోయే ప్రయత్నం చేస్తాడు. అట్లా ఈ ముసలితనాన్ని ఈ దుఃఖాన్ని భరించలేము. అంతఃపురంలో ఉన్న అడవిలో ఉన్న ముసలితనమే కానీ ముసలితనం ఎవ్వరం కాదు. అభావో ప్రేసరి ఎత్ర జగా జేటి జంతుషు తత్రేహ సమాశ్వాసో మమమంత వరుణమతే. శరీరాలన్నీ కూడా ముసలితనం రావడం, మృత్యు తీసుకుపోవడం ఉంది. కానీ మానవ దేహం కన్నా ఇతర జంతు దేహాలే గొప్పవిట. వాటికి ముసలితనం వచ్చి మృత్యు వచ్చేంత వరకు కూడా తిరుగుతాయట, ఒకరిగా చేయించుకో. ఈ మానవ దేహం అట్లా కాదు, అందరికన్నా ప్రజ్ఞావంతుడు కదా. అంచేత ఎవరో ఒకరు చేసి
చివాట్లు వేస్తేనే కానీ పోతుంటారు. కనీసం కొన్నైనా నిందావాక్యాలు వినాలి, వింటేనే కానీ శరీరం పోదు. అట్లాంటి శరీరం నాకెందుకండి? ఇంతేనా బుద్ధిని దురగ్రహణే జరాగతేనాపిహీజ్ఞేయతు జరాగతమంతాం జరణం సర్వైస్తార తిరస్కరూ. ముదిమి వచ్చింది, బతుకు వలే పేరాస ఎలా? ఇంకెందుకండి పేరాస? మళ్ళా చచ్చిపోయిన తర్వాత ఇంకో జన్మకు రావడమే కదా, వచ్చిన తర్వాత మళ్ళీ ఆ జన్మ నుంచి పోతుండే కదా. ఇట్లా పునరపి జననం పునరపి మరణం పునరపి జనీజటవేసేయం తస్తూ పుడుతూ ఉండే ఈ ముసలితనంలో ఉండే దుఃఖాన్ని ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు నేను ఎందుకున్నానా అనుకుంటున్నా అన్నారా వశిష్ఠుల వారు. విశ్వామిత్రుడు కూడా విచ్చేట్లై చూస్తున్నారు. ఇంకా రామచంద్రుడు ఏం చెప్తారు అని ఇప్పుడు కాలస్వరూప విచారణ చేస్తున్నారు. ఇంతవరకు బాల్యం, యవ్వనం, వృద్ధావస్థలో మనకు ఉండేటువంటి స్థితిగతుల్ని విచారణ చేశారు. శ్రీరామోవాచ, రామచంద్రుడు అంటున్నారు, వికల్పకల్పనాల్ప జల్పితైరల్పబుద్ధిభిః భేదైరుద్ధతాం నీతః సంసార కుహరే భ్రమ. ఇది ఆ భాగవస్తు, దీన్ని ఎంతైనా పొందాలి, ఇందువల్ల సుఖం ఉంది అని మూడులైన వారు దేహాత్మభావన కలిగి ఇందులో ఉంటాం, అనుభవిస్తాను, ఆనందంగా ఉంటాం అనుకుంటూ ఉంటారు. ఇట్లా అనుకుంటుండగానే చెట్టును మొదటి నుంచి కూడా గొడవలతో కొట్టేవాడు వచ్చి కొట్టవతకు తీసుకుపోయినట్టు కాలం అనేటువంటి వాడు మృత్యు రూపంలో తీసుకుపోతారు. అయితే ఇంకా ఎంతో అనుభవించవలసిన వయస్సు అండి పాపం. అట్లా అయిపోయింది. వాడు నిండా 20 ఏళ్ళు నడుముపడిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేశాం. 6 నెలలో 8 నెలలో సంవత్సరం తీసుకున్నాడు. నానా బాధపడ్డాడండి. బాధ చూసినప్పుడు మాత్రం చచ్చిపోతే బాగుంది అనుకున్నాం, కానీ చచ్చిపోయిన తర్వాత అయ్యో అనిపిస్తున్నది. కాల ప్రవాహం మన కోసమే ఆగదు. మన ప్రారంభం చేతనే కాలంలో ఈ ఘటాలు నడిపించబడుతున్నాయి, కానీ ప్రారంభం చెల్లితే కాలంలో కాలగర్భంలో కలిసిపోవలసిందే. కాలం ఎంత గొప్పదో ఆలోచించే శక్తి కూడా మనకు లేదంటున్నారు రామకులు. రాగద్వేషాలతో, శత్రుమిత్రులతో, ఇష్టాలతో, ఇష్టాయిష్ట భోగాలతో కూడుకుని ఈ శరీరం పెంచుతూ ఉంటాం. ఈ పెంచే శరీరాన్ని చూసుకుని శాశ్వతంగా ఉంటుంది అనుకుంటూ ఉంటాం. అనుకుంటూ ఉండగానే అశాశ్వతంగా వెళ్తుంది. ఎన్నో అశాశ్వత దేహాన్ని చూస్తూ కూడా ఇది శాశ్వతం అనుకుంటాం. ఇది కాలం తాలూకు స్వరూపం అంటున్నాం. చచ్చిపోయిన వాళ్ళు చూస్తూనే ఉంటాం. అయితే వాళ్ళకే చావచ్చింది కానీ మనకు రాదు, వాళ్ళు పోయేది కానీ మనం పోము అనో గ్యారంటీ. అట్లా అనుకుంటూ ఉండగానే వీడు కూడా వెళ్ళిపోక తప్పదు. సతాం కథంగా దేహ జడితే జాల పంజరే బాలాయ వక్తునిచ్చంటి ఫలము కూడా దుఃఖితం. సజ్జన దగ్గరికి చేరితే ఈ వేషం కలిగిస్తారు కనుక వారికి దుఃఖం లేకుండా పోతుంది. సజ్జన సహవాసం లేకపోతే బాలుడు కానీ అద్దంలో ఉండే మామిడి పండు తిందామని భ్రాంతి పడ్డట్టు గోదావరిని గుద్దాం అనుకుంటుండగానే కాలం పట్టుకు తీసుకెళ్తారు. అద్దంలో ఉండే మామిడి పండు జ్ఞానం లేని వాళ్ళు తింటారా? బాలుడికి మాత్రం ఇక్కడ ఒక మామిడి పండు వెలగడితే అద్దంలో కనబడుతుంటే అద్దం దగ్గర పిల్లవాడిని కూర్చోబెడితే చేతితో దాన్ని అందుకుంటాం. అసలు పండు ఉన్న స్థలాన్ని గుర్తించలేక పండు తాలూకు ప్రతిబింబాన్ని చూసి తిందామని కోరికపడ్డట్టు అజ్ఞానంలో ఉండే వారికి ఆత్మవిచారణ తెలియకపోవడం చేత దేహాత్మ భావన కలిగి దీంతోటే భాగాన్ని గుర్తిద్దామనుకోవడం. ఏ వస్తువు తాలూకు గ్రహంతో ఈ శరీరేంద్రియాల భాగాన్ని తెచ్చుకుంటాయో ఆ వస్తువును గుర్తించలేకపోతారు. అర్థంలో పండు తినే బాలుడు మాదిరి చింతిస్తూ ఉంటారు. ఇట్లా చింతిస్తూ ఉండగానే కాల ప్రభావంలో కలిసి ఈహా విద్యతే ఏషాం పేరవాసుత భావన అకర్తస్తంతుమీషాం కాలాస్తిమానుభూతి. మూషికం కాని సాలుగుండా ఉత్తరించినట్టుగా కాలప్రభు వస్తారు. ఎంత గొప్పవాడిని కూడా సంహరించి షట్చక్రవర్తులు వెళ్ళిపోయినారు. రామకృష్ణ అవతారాలు కదిలిపోయినాయి. ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. తాతగారు పోయారు, తండ్రి గారు పోయారు, మరొకరు పోయారు, ఇంకెంతో తల్లిగారు పోయారు, అమ్మమ్మగారు పోయారు. చూస్తున్నాం, మనం మాత్రం ఉండిపోతాము. ఇది భ్రాంతి. వస్తువులన్నీ పోతున్నా నేను మాత్రం పెరగడానికి అనుకోవడం అజ్ఞానం. అట్లా అనుకుంటూ అజ్ఞానంగా ఉన్నా విజ్ఞానంగా ఉన్నా నువ్వు కూడా పోగొట్టాం పదు. ఇట్లా ఉత్తరించుకుపోవలసింది. ఎలుక కాని సాలెగోట్లో పడితే ఆ గూడు మొత్తం అంతా చిత్తరించేసిపోయినట్లుగా నీ శరీరం మీద కాల ప్రభావం చాలా ఉంది. అందుకని ప్రతి క్షణాన్ని భగవదార్పణం చేసిన వాళ్ళ జీవితం తక్క ప్రతిమా వారి జీవితం కాదు. నిన్న హెచ్చరిక చేశారు ఉపన్యాసంలో. ఎంతవరకు చేయాలండి భగవత్ సేవ? జీవిత అవసాన పర్యంతంపు నారాయణ సేవ కర్తవ్యం. ఎంతవరకు నువ్వు తింటూ తిరుగుతూ తాగుతూ ఉంటావు అంతవరకు కూడా భగవన్ నామం చేస్తూ ఉండు. అవన్నీ పడిపోయంటే నువ్వు చేయక్కర్లేదు. ఈ చేసింది అప్పుడు డిపోజిట్ అవుతుంది కనుక జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేశారు. అతదస్తీరకాలం సకలా ధర్మసరా రసతే తజ్జగతాం జగతాం ప్రోతస్తి బడవా. దీర్ఘతమైనటువంటి సముద్రంలో బడవాలను ఉన్నట్టు ఈ దేహేంద్రియాలన్నీ కూడా శోషింపజేసేస్తుంది కాలం.
ఆత్మ మాత్రం శస్త్రాస్త్రాల చేత, వాన చేత, గాలి చేత, అగ్ని చేత ఖండింపబడకుండా, తడపడకుండా, కాల్చబడకుండా ఉంటే ఉండవచ్చును. కానీ దేహం మాత్రం సృష్టిలో రాగానే కాలప్రభువు చేత కబళించబడకుండా ఉండదు. ఇది ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోతుంది. అయితే ఈ జగత్తులో కొలేలను గుర్తించుకోవాలి. సముద్రంలో ఉండే బడబాలను, సముద్ర జలాన్ని ఎట్లయితే ఇంకింపజేస్తున్నదో కాలస్వరూపం మన ఇంద్రియాల పట్టునంతా కూడా ఆకర్షించేస్తుంది. బాల్యావస్థలో ఉన్న ఇంద్రియాల పట్టు తప్పించారు, యవనంలో ఉండే పట్టు తప్పించారు, ముసల్తనానికి రప్పించారు, ఇక్కడ కూడా తప్పించి తీసుకువెళుతారు. అంచేతను ఈ కాలం గురించి ఒకసారి ఆలోచిస్తే ఎంత భయానకం. సమస్త సామాన్యత భీమా కాలో మహేశ్వర దృశ్యస్తమాన్ సర్వం కబలీకర్తముద్యతే. కాలుడు భయంకర సంహారకాలుడుగా మారిపోతాడు. ఆళీక వస్తువులన్నిటి కూడా రూపం మార్చేస్తాడు. ఒకప్పుడు ఇక్కడ పెద్ద అంతఃపురం ఉండేది, నాకు బాగా తెలుస్తున్న తనలో. కానీ ఇప్పుడు ఇదే శ్మశానం చేసేసాడు. ఎంత గొప్పది కాలం. ఒకప్పుడు ఉద్యానవనంగా ఉంది, ఇప్పుడు వల్లకాడైపోయింది. ఒకప్పుడు భవనంగా ఉంది, ఇప్పుడు ఎవరు అడుగుతలేదు. ఒకప్పుడు ఎంతో గొప్ప వ్యక్తి లేదు, ఇప్పుడు రోడ్డు మీద అడుక్కుంటున్నారు చూసారా వారు అక్కడ. వారు ఒకప్పుడు కోటీశ్వరు. కాలగర్భంలో వారికి దుర్భరస్థితి పట్టింది. కాలం ఎంత మహత్తు కలిగింది, కాలస్వరూపం ఎంత గొప్పది. కాలం ముందు మనం ఎందుకు పనికొస్తాం? అది భగవద్కరణతో సక్రమంగా నడుస్తూ ఉంటే పర్వాలేదు. మనంతా మేధావంతులం, ప్రజ్ఞావంతులం, మనంత గొప్పవారు లేరు, తెలివైన వారు లేరు. కానీ కాలం కాని సక్రమంగా లేకపోతే మన తెలివితేటలు కానీ మన మేధ కానీ అక్కడ ఏం పని చేయదు. ఇంత గొప్పవాడైన వెళ్ళిపోవలసింది. మాతామహీ మహీనో దేవ ప్రతిపాలేత్తి క్షణం కాలహ కలితానంత విశ్వో విశ్వాత్మనాగత. విశ్వాత్ముడు, కబడత విశ్వడు ఆయన కాలదేవుడు చాలా గొప్పవాడు. వారు ఎటువంటి వారినైనా సరే మింగేయడం కోసం సిద్ధంగా ఉంటారు. అయితే మింగడానికి వచ్చే కాలం ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. కాలం ఆసన్నమయ్యేటప్పటికీ అది ఏ రూపం ధరిస్తుందో తెలియదు. ఊరిలో కానీ, ఉదక మధ్యంలో కానీ, అడవిలో కానీ, బస్సులో కానీ, ట్రైన్లో కానీ, సోడాపూడి దగ్గర కానీ ఎవరో తాగుతుంటే ఫ్రెండ్ని తీసుకెళ్ళాడు. వీడు కూడా తాగుతాను సోడా అన్నది వాడు, సరే తాగినది వీడు. కొట్టిన వాడు, తాగుతా అన్నవాడు బాగున్నాడు. అయితే తాగిన వాడు టాన్ చచ్చుతుంది ఆ సోడా పెడితే. ఇదేంటండి ఇలా అయిపోయింది? అయ్యో 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 అయ్యేందుకు పోయేదండి కాదు. అయ్యో తాగుతాను, నాకేమీ తగిలింది కాదు, కొట్టిన ఆ సోడా కొట్టువాడికి ఏం తగిలింది కాదు, వాడి చేతిలో పెరిగి తెచ్చిపోయి ఏమి ప్రారంభం. పేపర్లో కూడా పడింది, కాకినాడలో సైకిల్ మీద పాప ఆఫీసుకు పోతున్నట్టు ప్రారంభం ప్రబలంగా ఉంటే అలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆఫీసుకి ఆలస్యం అయిందని తొందరగా పోతూ ఉంటే సైకిల్ మీద రోడ్డు మీద పోతున్న వాడికి ఆకాశం నుంచి పాము వచ్చి మెడలో కూడా కాటేసి, అమ్మ బాబాయ్ పాము ఎక్కడి నుంచి పడిందని కాటు వేసిన వాడి పైకి వస్తే గద్ద ఎగురుతుంది, దాని చేతులు జారిపోయింది ఆ పాము. ఆ పాము జారిపోయి వీడిని కాటేసి వీడు పడిపోతే వీడి కింద పడి అది కూడా నలుగుతూ ఉంటే మళ్ళా గద్దతే పాము తనుగుతుంది. పాము ఏం బతికిపోలేదు. ఆ రూపంలో ఆ నడి రోడ్డు మీద సైకిల్ వెళుతూ ఉంటే కాలం కబళించేసి. ఇప్పుడు మనం ప్రాణం రక్షించుకున్నాం, ఎక్కడ దానికుంటే రక్షించబడతాం చెప్పండి? కూర్చొని తప్పించుకోగలవా? కాలాన్ని తప్పించుకోగలవా? పేరకులు అనుకుంటుంటా, నేను తెత్తు గుట్ట లోపలికి దొద్దుకుని కూర్చున్నాను కదా, నా దగ్గరికి కూర్చు చూడాడు అని వెంటనే కోటి రూపం ధరిస్తాడు. వచ్చేది కాళ్ళతో తవ్వుతాడు పుట్టుకుని. ఏమిండి ఇంత పెంట గుట్టలో దాంగుంటే కూడా నా ప్రాణం తీసేసే దుంపలేకంటే కాలం నువ్వు ఎక్కడికి వెళ్ళిపో, నువ్వు చిరంజీవి అయిపో అని చెప్పి సంజీవి గారు నీ చుట్టూ పెట్టుకుని కూతున్నా నీకు వృత్తి వస్తే ఎవరు రక్షించలేరు. పరీక్ష నరేంద్ర ప్రత్యక్ష ప్రమాణం అఖండమైన మంత్రద్రష్టలు తెప్పించాడు. మంత్రద్రష్టలు వచ్చిన వాళ్ళు కూడా వెనుకకి వెళ్ళిపోయారు, తచ్చపడుతున్నారు, ప్రోద్బలం చేయబడి. ఆఖరికి అందరూ చూస్తుండగానే లక్షలు విషాదించి వాళ్ళలో దక్షిణైపోయారు. అంతంత మహనీయులకి దిక్కు దశ తోతనప్పుడు మన సంగతి మరి చెప్పక్కర్లేదు. కనుక ఎప్పుడు పెడతామండి అని ఒక గ్యారంటీ లేదు. ఈ బాండ్ ప్రకారం ఇన్నేళ్లకి సంవత్సరాలకి కాలం వస్తుందని చెప్పడానికి అంతకన్నా లేదు. యుగ అవసర కల్పైక్యై కించిత్ ప్రకటితాంగత రూపై రక్ష రూపాత్మ సర్వమాత్రం విజేష్యతి. కాలస్వరూపం అగమ్య గోచరం. ఆ కాలం కల్పాన్ని మింగింది. కల్పాన్ని యుగాన్ని జగత్తుల్ని మింగేస్తున్న కాలంలో నువ్వెంత చీమలో కోటంశం. వివేకానంద చెప్పినట్టుగా ఆలోచించుకుంటే అన్ని ఖండాల్లో ఆసియా ఒక ఖండం అయితే ఆసియా ఖండంలో ఒక దేశం, ఆ దేశంలో రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఏదో సిటీ, ఇంకో పల్లెటూరు, ఆ పల్లెటూరులో నీ ఇల్లు, నీ ఇంట్లో నీ ఊరికి ఎంత ఓ బెంచి పెట్టుకున్నంత. ఆలోచించు ఎంత గొప్పవాడు. ఈ మాత్రం తెలివితేటలకి దేవుడున్నాండి చీమ కానీ మన బట్టం కలిగి పాకుతూ వీడెవరు అని ప్రశ్న వేస్తే ఇలా అంటాం. అయ్యి చీమ బతుకు ఎంతో, మన మీద పాకుతున్న చీమ బతుకు ఎంతో, భగవంతుడి మీద సంచారం చేసే మన బతుకు అందులో కోటి అంశం. ఉప్పు గల్లి వెళ్ళి సముద్రాన్ని ఎగతాళి చేసి ఆహాహా అంది.
ఊతా వచ్చింది, ఒక దెబ్బ కొట్టింది, రావడం లేదు, రూపం లేదు, దాని దగ్గరికి లెగతానే అని చేతను ఉప్పు వెళ్ళి వెళ్ళి సముద్రంతో అగ్ని కిరణం, అగ్ని నుంచి వచ్చిన రవ్వ వెళ్ళి నేనే అంది, ఇంకో రవ్వ వచ్చింది, ఈ రవ్వ ఇంగ్లీష్ అయిపోయింది. అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి రవ్వ ఎగతాళి చేసినట్టు, సూర్యుడి దగ్గరికి వెళ్ళి కిరణాలు ప్రశంస చేసినట్టు, ఉప్పుదల్లి వెళ్ళి సముద్రాన్ని ఎగతాళి చేసినట్టు మనం బతుకు తెలుసుకోకుండా భగవంతుడు ఉన్నాడండి, ఎలా ఉంటాడు? నీకు తెలుసుకునే అంత విజ్ఞానం ఒకటి ఉందా? నీ బతుకు ఒకసారి ఆలోచించుకుంటే భగవంతుడు ఎట్లా ఉంటాడో తెలుస్తాడు. మరి వివేకానంద అట్లా మన జీవితం అంతా కూడా తపస్సు చేసినా దొరకంది భగవత్వం. తపస్సుతో సంబంధం లేకుండా వచ్చి కబళించేది కాలం. మనమేం ప్రార్థించక్కర్లేదు, కాలం గారు మీరు రావాలండి రావాలండి రావాలండి, అక్షరలక్షల పనులు చేశాను ఇంకా కనబడరే నీ అనక్కర్లేదు. నువ్వేం చేసినా చేయకపోయి వచ్చేస్తాగా, నీకెందుకు దిగులు, ఎప్పుడో ఒకప్పుడు ఎత్తుకుపోతాను, నువ్వు ఆలోచించక్కర్లేదు. పడుకుండగానే నీకు చెప్పకుండా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కూడా రావక్కర్లేదు, నువ్వు ప్రార్థించడం మానేసిన తక్షణమే ఎత్తుకుపోవచ్చు. నా ప్రభావాన్ని గుర్తించిన కాలం యుగాలు లేవకున్నప్పుడు నీకెంత వాడు నీ ప్రజ్ఞంతది అని ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఏ రమ్యాయే శుభారంభ సుమేరు గురుపోయి కాయే నగిరిగి నస్తే గిరుడే సేవైన పన్నగా, గిరుడే సేవైన పన్నగా, పావుని కాని గరుపుమంతుడు తన్నుకు పోయినట్లుగా శుభాశుభ ఆరంభాలతో మేరు పర్వతం అంత గొప్పవాడైనా సరే కాలంలో కలిసిపోయి చూర్ణమైపోవాలి. మనం చేసేస్తాం కాబట్టి పండుగని మధ్యలో కొట్టేస్తున్నారు, తెచ్చేస్తున్నారు, ఆ పక్కన కొట్టేస్తున్నారు, తోట వేసేస్తున్నారు, ఆ పక్కన కొట్టేస్తున్నారు, ఇల్లు కట్టేస్తున్నారు, కొండ మీద అలాగా పల్లాలు ఎత్తులు చేసి ఇల్లు కట్టేసుకుంటున్నారు, అక్కడి నుంచి పట్టేస్తాం. భయం కూడా లేదు. కాలస్వరూపం వాళ్ళు బాగా తెలిసిపోయి ఎప్పుడో కూడా పోతాం కదా, ఉన్నంత వరకు పంపు కట్టేసుకుంటే అట్లా నిర్మాణం మనమే కొండలు కొట్టి చేస్తూ ఉంటే మనకు ప్రజ్ఞించిన వాడు ఎంత గొప్పవాడు కనుక వాడు కాలంలో వాడి శరీరంలో వాడి ఇంద్రియాలతో మనం కూడా కలుసుకోవాలి. నిర్దయ కఠిన క్రూర కర్కశ కృపోదమ తాదస్తీరాజ్యాతి నకలో నిగర్విత, కాల కరాలోదంలో పడని వారు లేరు. ఎంతంత గొప్ప వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారంటున్నారు. నిర్దయులు, కఠినులు, క్రూరుడు, పరమలుబ్ధులు, పరభాషతో కూడుకున్న వాళ్ళు ఎవరైనా కాలగర్భంలో కలిసిపోయినారు. దానికి ఫారెన్ మీరు 32 సార్లు వెళ్ళొచ్చారు కనుక మీరు చావరండి, చాలా పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించారు. అంతేకాకుండా రీసెర్చ్ ఎన్నాళ్ళు చేశారు, అందరూ 3 ఏళ్ళు 10 ఏళ్ళు చేశారు రీసెర్చ్. అంచేతను మీరు చచ్చిపోతారని గ్యారంటీ లేదు, అంటే వాళ్ళ ముందే వెళ్ళిపోరు. ఎంత గొప్పవాళ్ళైనా వారి దగ్గర గొప్పతనం ఏం లేదు. భగవంతుడి దగ్గర గొప్ప తక్కువ అని భేదం లేనట్టే కాలస్వరూపం కూడా పేదవాడిని ధనవంతుడిని ఎత్తుకోరు. దానికి వీళ్ళు గొప్పవాడిని, వీళ్ళు మంచివాడిని, వీళ్ళు చెడ్డవాడిని, వీడు దుర్మార్గుడని, వీడు కఠినంగా మాట్లాడతాడని ఏం తేడా లేవు. కాలహాకలవనైక అంత మతిరక్తి గతినేత అనంత ఇరగులో కవుగా పురాణం తృప్తో మహాజన. ఇష్టవస్తువుని కాని భుజించిన వాడు హాయిగా తృప్తిగా ప్రేమని తేనుకు తేంచి ఎంత నిశ్చలంగా ఉంటాడు. అట్లా కాలం ఈ ప్రపంచానంతా మింగేసి హాయిగా ఉంటుంది. అమ్మయ్య ఇక్కడ నాకు తృప్తిగా ఉంది అనుకుంటూ తేంచుకుంటుంది. అట్లా పొట్ట నిండా నిండిపోయిన తర్వాత ఆనందంతో తేనుకులు తేల్చినట్టు అనంత కళ్యాణ గుణశోభలతో ఉండే జగత్తునంతా నిండిన తర్వాత కొంత ప్రశాంతి వలసింది కాలస్వరూపం. హరత్యయ నాసేటి కరోత్యతి నిహంతి కాలం సంసార వృత్తం నానా రూపం యదా నట. సంసారంలో నృత్యం చేసే నటకుడే కాలపురుషుడు. ఆ కాలపురుషుడు ఎప్పుడు వస్తాడో, ఎలా మింగేస్తాడో, ఎలా సంహార చేస్తాడో తెలియదు. నాట్యం చేస్తుండగా నాట్యంలో అనేక రకాల భంగములు చూపించినట్టు రకరకాల అవతాలుగా ఉన్నటువంటి మృత్యువు ఏ రూపం ధరించి ఎట్లా వస్తుందో కూడా తెలియదు. వాడి మృత్యువు నీటిలో రావచ్చు, అడవిలో రావచ్చు, ట్రైన్లో రావచ్చు, మొదలు వినక్తి విభాగస్థ భూత బీజాన్యన అరతం జగత్ప్రస్థ బంధద్దాడి మాని యదా శుభ. దానిమ్మకాయ మీద చిలుకోవాలి, దాని తొక్కంతా తీసి అందులో ఒక్కొక్క గింజని పైకి లాగి అవతలపడేసినట్టు ప్రపంచంలో ఉండే సమస్త చరాచర జీవజాలాన్ని ఈ ప్రపంచమే దానిమ్మ గింజ మీద వాళ్ళ చిలుకలాట వాట కాలపురుషుడు. ఆ చిలుకలా దాని మీద వాళ్తాడు. ఆ ముక్కు పుట్టలనేటువంటి మృత్యువుతో దాన్ని పొడుస్తాడు. లోపల దాని ఉన్న బీజాలన్నీ పైకి లాగి అవతల పరేస్తాడు. అట్లనే ఈ జీవజాలం అంతా కూడా నశించుకోవాలి వాడి గర్భంలో. అంచేతను ఎలా హరిస్తాడు, ఎప్పుడు వస్తాడో కూడా గుర్తించడానికి వీల్లేదు. నానావిధ ప్రాణబీజాలతో కూడుకున్న ఈ జగత్తంతా వారి చేతిలో పీడించేటువంటి దానిమ్మ గింజలు లాంటిది, దానిమ్మకాయలు లాంటిది ఉంటుంది. శుభాశుభ విషాగ్రాణ విలూన జనపల్లవా స్ఫురతి స్ఫీత జనత జీవరాజీవని విజా. అభిమానంతో అరణ్యంలో హాయిగా తిరిగేటువంటి మొత్తం ఆతండమే కాళ్ళు. అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు గట్టిగా గర్జిస్తాడు. ఆ కోరలు పెట్టి చెట్లు పొడుస్తాడు. తోకతో చెట్ల కొమ్మలు లాగుతూ ఉంటాడు. దండాలు పెట్టి నాశనం చేస్తూ ఉంటుంది ఎలుగు. అతన్ని వీళ్ళు కూడా కాలపురుషుడు కూడా రకరకాల వ్యాపృతంగా జీవులను ఆకర్షించుకుంటూ ఉంటారు. వాళ్ళకి రోగంగా, మరొకరికి భోగంగా, ఇంకొకరు యోగంగా, ఎట్లా ఉన్నా మృత్యు మాత్రం
బాలయోగం ఉండిపోయిన యోగ పురుషుడైతే అంటే నీ భాగస్వరూపంలో యోగాన్ని సాధించిన జిల్లేముడి అమ్మగారు ఉండిపోయినారు. అంతకన్నా మహనీయులైన వాళ్ళు ఎంతో మంది వెళ్ళిపోయినారు. మలయాళ మహర్షి మొదలైన వారు వెళ్ళిపోలేదు. కనుక లోకంలో చూసే మహాత్ములందరూ కూడా వెళ్ళిపోతున్నారు, సామాన్యులు వెళ్ళిపోతున్నారు. కాలానికి వీళ్ళు మహాత్ములని కానీ వీళ్ళు సామాన్యులు కానీ ఏం తేడా లేదు. ఈ రకంగా విచ్ఛిన్నం చేయడమే దాని తాలూకు కార్యక్రమం. విరించి మూల బ్రహ్మాండ బృహద్దేవ ఫలద్రుమం బ్రహ్మ కారణ భోగి పరమావుగా తిష్టతి. ఈ మహా వృక్షానికి మూలం బ్రహ్మగారైతే, దేవతలు దీనికి ఫలాలైతే, ఈ బ్రహ్మచర్య సృష్టింపబడ్డ జీవరాశులు అరణ్యాన్ని పూర్తిగా సమూలంగా నశింపజేస్తాడు కాలకృష్ణుడు. ఒకప్పుడు బ్రహ్మగారు కూడా వారి చేతిలోకి వెళ్ళిపోవలసిందే అంటున్నారు. బ్రహ్మ ప్రళయం, విష్ణు ప్రళయం, రుద్ర ప్రళయం కూడా ఉన్నాయి. ఈ 3 ప్రళయాలకి కూడా కాలపురుషుడే మూలం. ఎంత గొప్పవాడైనా బ్రహ్మగారు సృష్టికర్త అయినప్పటికీ వెళ్ళిపోవాలి. బ్రహ్మగారికి 100 ఏళ్ళు అయ్యేటప్పటికల్లా, 100 కల్పాలు అయ్యేటప్పటికల్లా విష్ణు ప్రళయం, విష్ణు ప్రళయం 100 అయ్యేటప్పటికల్లా శివప్రళయం వస్తుంది. శివప్రళయంతో బ్రహ్మాండం అంతా అంతర్లీనమైపోయినట్టే. కాలంలో వీళ్ళు ముగ్గురు కూడా పనికిరాని వాళ్ళు అయిపోతారు. అంతేకాదు కాలుకు అధికారం ఉంది, ఎవరి అధికారం చెల్లరు. శివుడు కానీ, విష్ణువు కానీ, బ్రహ్మ కానీ వారు కూడా కాలాధీనులయ్యారు. కాలానికి అనుకూలంగా ఉండే బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారు. కాలం తాలూకు స్వరూపాన్ని విచారించే మహావిష్ణు అవతారాలు ధరిస్తున్నారు. కాలంలో ఉండే లయకారకుడుగా ఉన్నాడు కాలుడుగా పరమేశ్వరుడు. యామిని భ్రమర పూర్ణ రచన్ దినమంజరీ వర్ష కల్పకళావల్లి నకదా దిన నిత్యతే. రాత్రి 9లతో నిండినటువంటి కాలుడు, రాత్రినే 9లతో ఉండే కాలుడు, పువ్వు గుర్తుల్లో ఉండే మకరందాన్ని పీల్చి 9 ఎట్లయితే పువ్వుల్ని విడిచిపెట్టాయో అట్లా ప్రాణాన్ని తీసి దేహాన్ని వదిలేస్తారు. ఆ దేహాన్ని పట్టుకుని మనం అంతా ఏడుస్తుంటాయో అప్పుడే పోయినారండి మీరు ఉంటే మాకు ఎన్నో చేసేవారు, పోయినారని వీళ్ళు పోకుండా ఉండిపోతారు. యక్షుడు ప్రశ్న వేస్తే ధర్మరాజు గారిని అన్నిటికన్నా అత్యాశ్చర్యకరమైనది ఏమిటి అంటే 7 వండర్స్ 8 వండర్స్ ఉంది వరల్డ్ కాదు, అన్నిటికన్నా ఇంకా ఆనందకరమైంది, ఆశ్చర్యకరమైంది. అంటే పోయిన వాడిని పోబోయే వాడు చూసి ఏడవడం, పోయిన వాడిని చూసి ఏడుస్తుంటారు. వీళ్ళు పోబోతున్నారు, ముందు వాడు కనుక వీళ్ళు. అయితే వీళ్ళేదో పెర్మనెంట్ ఆర్టిస్టులాగా నిలయద్వాంసులాగా ఉండిపోయినట్లు, నువ్వు పోయేవు మా సంగతి ఏంటి నాయనక నువ్వు వస్తాను వాడు చెప్తూనే ఉన్నాడు. తారా వేళ ఆ వేళ నాదుట నీ పేరు కంగారే జవాన్ని తీసుకెళ్ళి స్నానం చేయించి కట్టి మీద పడుకోబెట్టి ఆ కట్టకి చిటికి నిప్పంటించిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని ముద్దు దగ్గర స్నానం చేసి బయలుదేరి వస్తారు. ఏమిటంటే అది ప్రమాణ వాక్యం. నువ్వు స్నానం చేసి కట్టెక్కావు, మేము స్నానం చేసి ఇంకెప్పుడు ఎక్కబోతాం నీ కనుక కదలే అంచేతనే నేను చూడకుండా వెళ్ళిపోతున్నాం. చూస్తే ఎప్పుడు తొందరగా ఎక్కిపోవాలని భయపడుతున్నా కానీ కాల ప్రభావం చేత ఎక్కకుండా తప్పదుగాక ప్రమాణ వాక్యం పలుకుతున్నాం. నాయనా నువ్వు వెళ్ళిపోయినావు, నీలాగే మేము స్థానం అంతా పూర్తయి ఇంకెక్కడమే సిద్ధంగా ఉన్నాం అని ప్రమాణం పలకడం కదా శ్రీకాళహస్తి. విచారణ చేస్తే ఆ భక్తి శ్రద్ధలు లేవు, కానీ కాలగర్భంలో భక్తి శ్రద్ధలతో సంబంధం లేదు. భగవంతుని చేరాలంటే భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, విచారం ఉండాలి. కానీ కాలస్వరూపం దగ్గరికి వెళ్ళడానికి నీకు భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం ఉన్నాయి లేవు అక్కర్లేదు. నువ్వు ధనవంతుడు దరిద్రుడు కూడా అక్కర్లేదు. తీసుకుపోవడమే ఆయన తాలూకు నిర్ణయం. విద్యతే నాదాభగ్నో దగ్ధోపి నదహ్యతే దృశ్యతే నాకు దృశ్యోపి దోక్త చూడమణిర్ము. మహాముని ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే నా శరీరం అంతా కనిపిస్తున్నది, ఇంద్రియాలని దగ్ధమైపోతున్నట్లు అనిపిస్తున్నది, మనస్సుకి ఆందోళన తప్పిస్తే ఆనందం కలగటం లేదు. ఈ కాలం తాలూకు స్వరూపం విచారణ చేస్తేనే నాకు భయానకంగా ఉంది అంటున్నారు రామసుడు. ఏకేనైన విషయేణ కించిదుస్తాపత్యతే కించిద్వినాశిత్యే మనోరాజ్యవదాత. మనస్సు నిమిషంలో ఒక వస్తువును సృజిస్తుంది, ఇంకొక వస్తువు ముందేస్తుంది. ఆ మనస్సు కన్నా పెద్దది కాలం. మనస్సుతో కల్పించబడ్డ వస్తువులన్నీ కూడా క్షణకాలం అంతర్ధానం చేసేస్తుంది. అసలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంతో కూడుకున్న జీవుని లాక్కుపోతుంది, దేహం మాత్రం వదిలిపోతుంది. ఆ దేహాన్ని చూసి కొంతసేపు ఏడుస్తా, ఆ మోహం వదిలిపోయిన తర్వాత దేహం కూడా మాయం తీసేస్తారు. కాలగర్భంలో దేహం కూడా చిత్రమైపోతుంది. ఒక 4 రోజులు 10 రోజులు దేహం మీద వ్యామోహం వదిలి మన ఇంట్లోనే పెట్టుకున్నటువంటి కాలస్వరూపం ఊరుకోదు. జీవుని తీసుకుపోయి దేహాన్ని వదిలేను కొంతవరకు మాత్రమే. కానీ దేహాన్ని పట్టుకుని కూడా ఏడుస్తున్నా ఆ దేహాన్ని కూడా ఉంచకుండా మరి కొన్నాళ్ళకి రూపం మాపు చేసేసి కాలం అంత గొప్పది. మాపు చేసి కులకులాడుతూ పురుగులతోటి కట్టగా నిండిపోతుంది. ఈ శరీరం పడిపోయిందంతా మట్టిలో కలిసిపోతుంది. పంచభౌతిక మిశ్రితమైన దేహాలు కాలస్వరూపంలో కలిసిపోవాలి. పంచభూతాలే కాలం తాలూకు అంగాలు.
ఆ అంగాలలో మళ్ళీ అంగిగా ఉండేవాడు యథార్థంగా ప్రకాశిస్తున్న ఆంగికంగా ఉండేటువంటి వస్తువులన్నీ మాత్రం ఆ కాలగర్భంలో కలిసిపోక తప్పదు. దుర్విలాప విలాసిన్య శాస్త్రీయ కష్టపుష్టయ ద్రవ్యైకరూప తద్రూపం జరావర్తనం స్థిత. కాలుడు శరీరం అనే వస్తువుతో అనిత్యమంది జీవుడు కష్టాలు దుఃఖాలు తగ్గించుకుంటాడు. అన్నిటినీ త్యాగం చేసి వెళ్ళిపోతాడు కాలుడు దగ్గర. కాళ్ళు పిలిపొస్తే చాలు. ఇంత గొప్పవాడు కూడా ఎన్నో రోగాలతో ఉండేవాడికి రోగాలు బాధించవుతాయి. ఎంత కోటీశ్వరుడైనా సరే కోట్లు త్యాగం చేసేస్తారట. దరిద్రుడైనా సరే దరిద్రం అనుకోతారు. ఏ రకమైన బాధలతో ఉన్నవాడు కూడా అన్నింటినీ కోల్పోతారు. ప్రశాంత ధామంలో చేరిపోతారు. రోగాలు కారెక్కవు. శరీరం మీద రోగాలు ఉంటాయి. కుష్టి ఉంటుంది, బొల్లు ఉంటుంది, మరొకటి ఉంటుంది, కాలు వంకరలు ఉంటుంది, పక్షవాతం ఉంటుంది, ఇన్ని ఉంటాయి. అందులో కాల ప్రభుతాలు అనుగ్రహించాక ప్రాణాలు ఆకృష్టం చేసుకున్న తక్షణమే అన్ని రోగాలు పోతాయి. రోగాలన్నీ పోయి బాధపడిపోతాడు. అంతవరకు చెయ్యి కాలు ఇట్లా ఉన్నవాడు చనిపోగానే విడిపోతాడు. కాలం తాలూకు స్వరూపం ఇదంతా. ఎంత కోటీశ్వరుడైనా సరే నేను వదలలేను, ఇల్లు వదిలిపెట్టి నేను వెళ్ళలేను, అవతలకు తీసుకెళ్ళకండి అంటూ కాలం కదా. అనిపోయిన తర్వాత అయ్యో తీసుకెళ్ళొద్దన్నావు, మళ్ళీ ఇంకోసారి ఆ మాట అంటే మేము వింటాం అనేవాడు అడుక్కుంటూ ఉంటాడు. అడుక్కునేవాడు కూడా అడుక్కుంటూ ఆత్మం భరిత పరమాత్మ స్వాత్మ కర్తముద్యతే. కుక్షింబరుడు మహాకలిత మహాశనుడు వారుకున్నంత ఆకలి ప్రపంచంలో మరెవరికి లేదు. అంచేతను గడ్డిని బూడిదని కొండని ఆకాశాన్ని సముద్రాన్ని కూడా తన కడుపులోకి తీసుకుంటే కానీ వారికి తృప్తి లేదు. అంతమంది అందులో వెళ్ళిపోవాలి. కాలక్రీడతి గత్యాయు తదుపునం చర్చాయు 11 శ్లోకాల్లో భగవత్పాదులు వారు హెచ్చరిక చేస్తారు. ఎంత గొప్పవాడైనా కాలంలో ప్రేరిస్తూ వెళ్ళిపోవాలి. నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నీకు ఆనందం కలుగుతున్నా కలగకపోయినా, అడుగు తినేవాడికి ఆనందం ఏముంది పాపం, అయినా కాలంలో వెళ్ళిపోక తప్పదు. ఆనందంగా ఉన్నానండి, నాకు ఇప్పుడే భాగభాగ్యాలు కలిసి వచ్చే, నేను అనుభవించి కొంతకాలం తర్వాత వస్తాను అంటే వాడేమో అనుగ్రహించడు. నీ ఆయు ప్రమాణం అయిపోయింది అని తీసుకెళ్ళిపోతాడు. ఎంత గొప్పగా మనం వ్రతాలు చేసినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా, త్యాగాలు చేసినా, ఈ శరీరం ఉండాలని ఎన్నో రకాల జపతపాలు చేసిన శరీరం మాత్రం ఉండేది కాదు. ఆ జపతపాల తాలూకు పుణ్యం ఉంటే ఉండవచ్చు జన్మాంతర సంస్కారం చేత. లేదు ఈ సంస్కారం ముందుకు మనకు జన్మెత్తినప్పుడు వస్తే రావచ్చు, కానీ ఈ దేహం పడిపోయేటప్పుడు మాత్రం ఇవేవి అడ్డుపరచలేవు. అట్లా కాలస్వరూపం విజృంభమానంగా ఉంటుంది కనుక ఆ కాలస్వరూపాన్ని గుర్తించడం ఎవరికి చేత కాదంటున్నారు రామచంద్ర ప్రభు. మహా దౌర్భాగ్యాన్ని కలిగిస్తుంది. నీచులైన వాళ్ళు కూడా తీసుకుపోతుంది. రోగాలు లేకుండా చేసి పారేస్తుంది. ఆది వ్యాధులు బాధలు అక్కడితో పూర్ణమైపోతాయి. కాలం వచ్చి ఆ కాల స్వరూపుడు వచ్చి శరీరంలో ఉండేటువంటి సమస్త దుఃఖాలను ఉపశాంతి చేస్తాడంటున్నారు రామచంద్రుడు. శరీరం వదిలిపెట్టాడు. ఎన్ని బాధలు పడ్డాడో లేండి పాపం, పోయాడు. ఇంకా అలా వెళ్ళిపోవడమే మంచిది. అట్లాంటి మహానుభావుడికి ఇంత దుర్దశ బట్టి శ్రీనాథుడు నడి రోడ్డు మీద అందరూ ఈడుస్తూ ఉంటే పోయినాడు. కాలం గొప్ప ఎంత గొప్పది. ఒకప్పుడు సరస్వతీ పీఠం కుంభావ సరస్వతి అన్నాయి దండపిండ సన్మానాలు పొందిన మహనీయుడు. అట్లాంటి వారికి కవులకి శిస్తుకు తీసుకున్న భూమికి డబ్బు కట్టలేక కృష్ణా తీరంలో దొంగని మెడ మీద వేసి బలవంతంగా రాళ్లు కట్టి కాళ్ళకి ఇడిపిస్తూ నడి రోడ్డు మీద పోయాడు. అప్పుడు కూడా ఆ కవిత్వ ప్రసారం అహం పోలేదు. అరుగుతున్నాడు శ్రీనాథుడు అమరపురికి, వెళ్ళిపోతున్నాడు లక్ష్మీ వల్లభుడు లక్ష్మి దగ్గరికి అన్నాడు. తన కవిత్వంతో వెళ్ళిపోయాడు మనసుతో, కానీ దరిద్రస్థితి, హీనాతిహీనం, దూసరత దేహం, ఆ రాళ్ళ చేత రక్తం కారుతున్న కాళ్ళతో కింద పడిపోయి ఇసుకలా కుర్లాడుతున్న శ్రీనాథుని చూసి మహాకవులందరూ ఏడ్చారు. అయ్యో ఒకప్పుడు దీనార టంకాల తీర్థమాడించితే దక్షిణాది సుముత్యాలశాల పగులగొట్టించితే భైరవాద ప్రౌడి గౌడి డిండిమ పట్టు కంచుడక్క బహుళాంధ్ర జనసభా భాస్కరుండనసు పలితే మందర మహీధరాధర దుగ్ధమాన దుగ్ధ పాదోది లహరికోద్భూతమైన సరస సద్గుణ నికురంబ శారదాంబ. ఏడుస్తాడు ఆఖరి. అమ్మా, ఆనాడు అనుగ్రహించింది నువ్వే, ఈనాడు నా మీద ఆగ్రహించేవా? అవునులే, నిన్ను తత్తిమా వాళ్ళందరికీ అమ్మేని పాపం వచ్చింది, అర్హత లేని వాళ్ళకి నిన్ను అమ్మేను కదూ, అందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తం చేశాడు. ఒకప్పుడు నాకు దీనార టంకాల తీర్థం ఆడించింది. దక్షిణాధీశ్వరుడైనటువంటి చోళ ప్రభు సన్నిధానంలో నాకు బంగారు నాణ్యాలతో కనకాభిషేకం చేయించి తులాభారం తోపించావు, అప్పుడు అది నీ ప్రజ్ఞ. ముత్యాలతోటి అభిషేకం చేయించావు, అది నీ ప్రజ్ఞ. గౌడి డిండెం పట్టు తాలూకు డక్కని బద్దలు కొట్టించి నాకు ఘన సన్మానం చేయించావు, అది నీ ప్రజ్ఞ.
వీటన్నిటికన్నా కూడా అనుభవానంద ప్రజ్ఞావంతులైన పండితులందరిలో అందరినీ తిరస్కరించే మహాపండితి ప్రకర్షతో భాస్కరుడు జనసభా భాస్కరుండనుచు ఈ కవిశేఖరుడు కవి భాస్కరుడు అని అందరి చేత జేజేలు కొట్టించాడు. అట్లాంటి శ్రీనాథుడు ఈనాడు ఎవరికి లెక్క లేకుండా హీనాతిహీనంగా రాళ్ళు కాళ్ళకు కట్టిడుస్తుంటే బరువు మోసుకుంటూ నీచంగా చూడబడుతూ పడిపోతున్నాడు. అప్పుడు చేసింది నువ్వే, ఇప్పుడు చేసింది నువ్వే. నీవు నాలో ఉండి ఆనాడు పళ్ళకి బోయలు లేకపోతే బోయల వంతు నువ్వు మోసావు. ఇప్పుడున్నది నువ్వే, కానీ నా చేతనే ఈ దొంగ మోయిస్తున్నావు. ఒకప్పుడు సరస్వతి మోసింది ఆయన పల్లకి పోయిన తప్పకుండా అంటే అమ్మవారు వచ్చి మోసింది, అంత ప్రజ్ఞ. కానీ కాలస్వరూపంలో మార్పు వచ్చేసింది. శ్రీనాథుడు నడి రోడ్డు మీద దొంగ మోసుకుంటూ పోయాడు. ఆయన కన్నా గొప్పవాడు కానీ, కోటీశ్వరులు కానీ, కవిత్వ ప్రసారంలో, పాండిత్య ప్రదర్శనలో ప్రజ్ఞావంతులు కానీ ఎవరు లేరు. అయితే వారే పోయినప్పుడు ఇవన్నీ ఉండిపోతాయి. అట్లా అభిషేకాలు, సన్మానాలు, సత్కారాలు, పెద్దలలో 10 మందిలో జ్ఞానభాస్కరుడే సృష్టించుకున్న మహానీయుడు. కాలం చాలా గొప్పది. దాని ముందు ఎంత గొప్పవారైనా సరే నశించుకోవలసిందే, కానీ నశించకుండా ఉంటాం అనుకోవడం చాలా తప్పు మాట అనుకుంటున్నాం. కౌర్యామత్యే పరాలుప్తం లుబ్ధాత్రైవ సంస్థిత సర్వదౌర్భాగ్యమత్రైవ చాపలం వాపి దుఃఖస. క్రౌర్యం, లోభం, దౌర్భాగ్యం, చాంచల్యం ఇవన్నీ కూడా కాళ్ళ దగ్గర అడిగిపోతాయి. వాడు ఎంత రౌడీ వాడండి, అమ్మో వాడిని ముచ్చుదేవత పట్టుకెళ్ళదండి బాబు, వాడే అందరికీ ముచ్చువు అంట. అలాంటి వాడు కూడా నేను రాత్రి చచ్చిపోయాడు, నిజంగా నేను నమ్మలేకపోతున్నానే, ఆస్తి వెళ్ళి చూడు మోసం తీసిపోతుంటాం. ఓరు ఇంత అందరినీ మింగిన వాడు కూడా కాలం మింగేసింది. ఎంతమందిని మింగేవాడైనా కాలం చేత మింగబడవలసిన వాడే, కానీ గొప్పతనం లేదు. ఆ రౌడీతనం ఏం చేస్తుంది? కరాటా పెట్టండి, పెద్ద 4 బెల్ట్లు 8 బెల్ట్లు ఏవో సంపాదించండి, అయితే కాలం దగ్గర ఈ బెల్ట్లు పనిచేయండి. నువ్వు బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్, ఇంకా బెల్ట్, గ్రీన్ బెల్ట్ అవన్నీ తీయి పక్కన పెట్టు, రైట్ రా అంటే ఆ బెల్ట్ అనే పక్కన పెట్టి బెల్ట్ కావాల్సి చేత పట్టుకోవాలి, కానీ వేదవాడి కాష్టం చేసి కాల్చాలు తప్పిస్తే ఆ బెల్ట్ ఏం చేస్తాడు? ఇంకోటి చూడండి గొప్ప నువ్వు కోటీశ్వరుడు కనుక కాస్తే గంధపు చెక్కలకు నెయ్యి పోస్తారు, వీళ్ళ క్రితంలో పోసి ప్యాకెట్లు పెడితే. అలా కాల్చారని గొప్పగా ఊళ్ళో చెప్పుకుందుకే, కానీ చచ్చిన తర్వాత ఏం పోసి కాల్చారు నీకు తెలుసా? మనకు తెలియనప్పుడు అది ఎవరు చెప్పుకుంటే గొప్ప ఏమిటి? ఓహో గంధం చెక్కలు, వాడు చచ్చిన వాళ్ళకి ఏం తెలియదు, గంధం చెక్కలు పేడ పెడకలు ఏం పెట్టారో తెలియకపోయినా వీళ్ళందరూ అనుకుంది లోకానికి అంత గొప్పగా హానరు చూపించారండి ప్రపంచం అంతా అని ఏడవడానికి, అఘోరించడానికే. కానీ కాలంలో కలిసిపోయిన తర్వాత ఎప్పుడూ అయిపోయింది. ఎవడాకర్ణించు ఎవడు వీక్షించు అట్టివాడెన్నడో అరిగినాడు. ఎవడు వింటున్నాడో, ఎవడు తింటున్నాడో, ఎవడు ఉంటున్నాడో వాడు వెళ్ళిపోయాక దీన్ని ఎక్కడ పెడితేనే ఓహోహో ఆ శరీరం వెళ్ళిపోయాక పట్టుబట్టలు కప్పారండి. ఎందుకు? ఉన్ననాడు ఉట్టిపట్ట కూడా లేదు, పోయినప్పుడు పట్టుబట్ట ఎవడికి కావాలి? నువ్వు తిన్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, అనుభవించినప్పుడు, నీలో ఆ జీవత్వం ఉన్నప్పుడు ఓహోహో ఆహా అనుకుని అందరికీ చూపించుకుంటూ ఇవి బాగున్నాయో అనుకున్నాం. పోయాడు, వాడికి పట్టుబట్టే కట్టారు, ముత్యాల హారాలే వేశారు. లేదండి ఆయన అంటే మాకు అపార ప్రేమ, 150 రూపాయలు పెట్టి ఒక పెద్ద దండ వృధా. ఆ దండ అంటే మరి హాండ్రం కోసం చేసుకో, అయితే 150 రూపాయలు దండ వేస్తావు, మళ్ళీ చచ్చిపోయిన గుజరాడు పెద్ద ఫోటో తీసి అక్కడ పెట్టుకో, అన్నీ చేసుకుంటే చేసుకో, కానీ పోయిన వాడికి వీటితో సంబంధం లేదు. ఈ ఫోటోలు పూలదండలేనా? ఇంత కష్టపడి సంపాదించిన ఐశ్వర్యాన్ని త్యాగం చేసిపోతున్నారు నీ ఫోటోల కోసం, పట్టుబడుల కోసం, పూలదండల కోసం. వారు మళ్ళీ తిరిగి వచ్చేసి నాయన కల్లో కనపడి నువ్వు ఎంత బాగా చేసేవారా నా కాష్టం మీద, నువ్వు చెప్తాడా? ఏమి చెప్పడే, కాలం చాలా గొప్పది, వెళ్ళిపోవలసిందే. ప్రేరయం లీలా అక్కేందో క్రీడయాతి నవస్థలే నిక్షిప్త లీలా యుగలో నిజే బాల ఇవాంగణే. బాల ఇవాంగణే బాలుడు కానీ చిన్న బంతి పట్టుకుని ప్రాంగణంలో ఆడుకుంటూ ఉంటుంది. ఆ బంతితో పరిగెడుతూ, ఆ బంతి ఉరికిన చోట మళ్ళా విసురుతూ ఎట్టయితే క్రీడిస్తాడో అలాగా సూర్యచంద్రుల్ని బంతులుగా చేసుకుని ఆడుకుంటాడు కాలప్రభు. సూర్యచంద్రులే మనం కాలానికి అధికారులు. ఒకరు చీకటి చేస్తారు, ఇంకొకరు వెలుతురు తెప్పిస్తారు. చంద్రోదయం అవుతుంది, చీకటి పోగొడతారు. సూర్యోదయం అవుతుంది, అంధకారం పోతుంది. ఇట్లా కాలానికి, ఉదయకాలానికి సూర్యుడు, రాత్రికాలంలో చంద్రుడు ప్రభువులు. అటువంటి కాలప్రభువుల్ని చేతితో బంతులుగా పట్టుకుని ఆడుకునేటువంటి కాలుడికి మనం సామాన్యులు లెక్కలేదు పొమ్మంటున్నారు. అట్లా ఆకాశంలో ఆడుకుంటాడు, నేల మీద మనం ఆడుకుంటే అవస్థలి ఆకాశంలో వాడాడు. సర్వభూతాస్తిమలావి ప్రాపాదవల్లిత ఆకృతి విలసత్యేన కల్పంతే కాలః కలిత కల్పన. ప్రళయంలో ఉండే జీవులందరినీ నాశనం చేస్తాడు. పంచభూతాలతో కూడుకున్న ఆపాద మస్తకాన్ని కూడా తన స్వరూపంగా భావించిన వాడనైతే భావించిన వాళ్ళు కూడా తనలో కలిపేసుకుంటాడు. అయితే తెలుసుకున్న వాళ్ళకి దుఃఖం లేదు. ఎప్పటికైనా ఈ శరీరం పడిపోతుంది అని తెలుసుకున్నారు కనుక ఆ కాలం వచ్చి తీసుకుపోయినప్పుడు కూడా భగవన్నామంతో వెళ్ళిపోతుంది. అమ్మో ఇంకా ఉందాం అనుకుంటూ ఉండగానే మాకు ఈ పరిస్థితి వచ్చిందండి, ఆమెకు పాపం యవ్వనమేనండి,
ఇంకా ఉందా యవ్వనం కూడా కాలపురుషుడు అక్కర్లేదు. అయ్యో మా వాళ్ళు ఎవరు చాకరీ చేసుకోలేరు, వాళ్ళ కోసం నేను ఉన్నాను, ఈ పని ఏదో పూర్తి చేశాక వస్తాను యమధర్మరాజు గారు అంటే అమ్మ ఇలాంటి పనులు కావస్తే 10 పనులు ముందు జన్మకు ఒప్పుకుంది. కానీ ఇప్పటికి ఏం ఒక్కరే తీసుకుపోతారు పద, ఆ పని మనుషులు ఉద్యోగం కావస్తే నీకు నేను తర్వాత జన్మ ఇస్తాను కోరుకున్నావు కనుక ఇప్పుడు మాత్రం ఉందనుకోలేదు. చలో అషాఢ్యో రమృతస్య కల్పాంతే వినవినవ్యై మీరు కారుడు పనులు నేర్చుకున్నవాడు ఎన్ని పనులైనా చేయగలరు. ఆ పనులు కూడా ఆలస్యంగా చేయట క్షణాలు మీద ఏ క్షణం ఎట్లా వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మాట్లాడుతుండగానే వెళ్ళిపోవచ్చు, చెప్తుండగానే దాటిపోవచ్చు. శరీరంలో ఉండే మహావాయువులన్నీ కూడా ఒక్కసారి ఆకర్షించుకుంటారు. మహావాయు ప్రభావంలో మేరు పర్వతం పూజ్యపత్రంగా ఎగిరిపోయినట్టు ఆ కాలుడు తాలూకు ప్రభావంలో ఎంత గొప్పవాళ్ళైనా మహాత్ములైనా ఉన్నతులైనా ఎగరగొట్టబడాల్సిన వాళ్లే కానీ ఉండేవాళ్ళు ఒక్కడు లేరు. రుద్రో భూత్వా భవత్యేష మహేంద్రోద పితామహ శక్రోయివ శ్రవణాస్యాది పునరేవా నకించన. ఈ కాలుడు ప్రభావంలో రుద్రుడు ఇంద్రుడు అన్ని వారే అయిపోతారు. ఒకప్పుడు కాలపురుషుడైన రుద్రుడైపోతాడు, ఒకప్పుడు త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడైపోతాడు. ఎక్కడెక్కడ ఉన్న వస్తువుని వాడి దృష్టిలో పడకుండా తప్పించిన వాడు లేరుట. అన్ని చోట్ల వెతుకుతాడు. ఏ సందులో ఉన్న వస్తువునైనా సరే తీసుకొచ్చాడు. చీమకి ఆయుర్భాగ్యం అయిపోయింది, కాలం రాగానే మన కాలు కరుస్తుంది, పిట్టానిస్తుంది. అదో పిచ్చిడి బ్రహ్మదేవుడు జరిగిన వరం కోరుకుంటాడు. పాముకు విషయం వేశాడని విని నాకు మాత్రం ఎందుకు ఇవ్వడని వెళ్ళిపోయింది. తగుదనమ్మ అని పెద్దానికి వెళితే అన్నిటికీ సిద్ధపడితే ఆ వ్యవహారం కుదరదు. ఏమండి బ్రహ్మగారు నమస్కారం, పాముకు నోట్లో విషయం పెట్టేట, అది కలిస్తే చస్తారట కదా అందరూ, అలాగే నాకు కూడా వరం కావాలి. ఏం కావాలి? కరవగానే చావాలి అంటే ఎవరూ అడగలేదు, అది వెరుముండ. కరవగానే చావాలని కోరుకుంది కానీ కర్జన వాడు చావాలో కర్జన చావాలో అర్థం లేకుండా అడిగింది. చూస్తాడు తదాస్తాను కరవగానే వస్తుంది. అది కరవగానే మన కోపం చేయాలంటే పిలకలు కొట్టి చావడం, అది దాని వరం. అలా కాలగర్భంలో మనం కోరి తెచ్చుకున్న వరం ఏంటి? ఎప్పుడప్పుడు బాగా తప్పదు. ఈ వరం నుంచి తప్పించుకుని మనం కోరి తెచ్చుకున్నాం, ఈ నెలకి మాకు డిపాజిట్ పూర్తి అయిపోతుంది కనుక మీరు తప్పనిసరిగా అప్పులు వచ్చి వెళ్ళిపోవలసింది అని బాండ్ రాసి ఇచ్చి వచ్చాం. బాండ్ ప్రకారం వెళ్ళిపోవాలి. అప్పులు వాడికంట 3 ఏళ్ళు అండి, 3 ఏళ్ళు అయిపోతే ఆ పత్రం కాస్త పోయినట్టే. 3 ఏళ్ళు లోపల పడుతుంటాడు వాడు, 3 ఏళ్ళ కోరుకుంటాడే. ఏడాది ప్రతిక్షణే మళ్ళీ కాస్త తిప్పి రాస్తుండండి, ఇంకో జన్మకి తిప్పి రాయించుకుని మళ్ళీ ఆ వడ్డీ పెంచుకున్నాం, ఏడుస్తున్నాం. ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో అప్పుడు కాలుడు ఇంద్రుడవుతాడు, కాలుడే రుద్రుడవుతాడు, కాలుడే పితామహుడు అయిపోతాడు. లోకాలన్నీ పరిపాలించేవాడు కాలుడే. అన్ని లోకాలకి అధికారి కాలపురుషుడు తప్పిస్తే మరొకడు లేదు. తేజోస్తో దివ్యాద్వాన్ తగ్గనామిత భాస్వర అనన్యాదివాకంతం వీచీరవితవాత్మని. ఒకే సమయంలో అల్లు పుట్టిస్తాడు, విరుచుకు పడిపోతాడు, సముద్రాన్ని పొంగింపజేస్తాడు, ప్రళయాలు తెప్పిస్తాడు. ఇవన్నీ వారి తాలూకు ప్రభావమే. మన విశాఖపట్నానికి రావాల్సినటువంటి ఉప్పెన బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. వాళ్ళకి వచ్చింది కాలం దగ్గరికి. ఎవరి కాలం దగ్గర వస్తే అటువైపు గాలి వీచుతాట, వీచి సముద్రానికి ముందుకు తోస్తాడు. నెపం ఒకటి పెట్టుకుంటాడు. కానీ కాలపురుషుడు చెత్తుకుపోయాడే అందరూ అనుకుంది వీళ్ళు లేకుండా సముద్రం పొంగి చచ్చిపోయారండి ఒక నెపం. మృత్యు ఎప్పుడు తన మీద నింద వేసుకోకుండా ఆయనకి ఇష్టసభలు చెలికెత్తూ ఉన్నారు. బ్రహ్మగారిని అడిగాట, అస్తమానం సంపుతాన్ని అందరూ నన్ను తిట్టడమే, ఇలాంటి చివాట్లు నేను తినలేను. ఆ యమధర్మరాజు మీద నష్టపడికి ఏం పోయే కాలమో, కానీ కాలంలో వాడిని ఎత్తుకుపోయాడని నన్ను తింటారు. మధ్యలో జసు డ్యూటీ నాకు ఇది అప్పచెప్పిన డ్యూటీ నేను సక్రమంగా చేస్తున్నాను, ఊరందరూ తిడుతున్నారు, ఈ నింద నేను భరించలేను. మృత్యు అంటే మృత్యు అంది, నేను వెళ్ళి కబలిస్తేనే నన్ను చుట్టుకొస్తాను, నేనే వెళ్ళను అంటే మీ ఇద్దరికి సంధికాలంలో మరొక వస్తువుని సృష్టిస్తాను అని చెప్పి ఆది వ్యాధులు జర వీటిని సృష్టించిన తర్వాత రోగ స్వరూపం రమ్మన్నారు. నీ పేరు రోగం, నువ్వు వెళ్ళి వాడిని ఆశ్రయించు. ముందు పలానా రోగంతో పాపం ఒకటే కఫండి టాన్ చచ్చిపోయాడు. వాడి కఫం చచ్చిపోయాడు కానీ మృత్యుదేవుడు ఏం పెట్టాడు, వాడి రోగం వచ్చింది. అది ఏ రోగం అనే వచ్చు. ఆ రోగం అడిగింది ఒక్కరికి ఒక్క రోగంగా వీళ్ళందరినీ పట్టుకుంటే ఇదే రోగం అంటారు. నాకు చిలకత్తలు ఇది అనగానే కొన్ని వేల రకాల చిలకత్తలు ఎక్కేశాడు. అవే ఈ కాళ్ళ పురుగులో, కంటి పురుగులో, బీపీఓ, షుగరో, మరొకటో ఇప్పుడు కొత్తగా వచ్చేదాన్ని కోరిక పట్టలేట్టు కూడా ఉండేటువంటి రోగాలు గొంతుకు వస్తాయి, చేతులకు వస్తాయి, కాళ్ళకు వస్తాయి. ఏదో నెపం పెట్టుకుని బాగానే ఉండేవాడి పాపం. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అది కొండు పడింటే ఆ కుండలు చెట్టుకైపోయింటే వేలు తీసేట్టు కాలు తీయాలన్నట్టు వెళ్ళి ఏమైంది, ఏదో ఒక నెపం పెడుతుంది రోగం. ఆ రోగ రూపంలో పోతాం. నిన్నదాకా బాగానే ఉన్నారండి, నేను రాత్రి మాట్లాడుతూ గుండెలా పట్టుకున్నారు సినిమా యాక్టర్ లాగా, అంతే అయిపోయింది. వాళ్ళు చచ్చిపోరు డబ్బు కోసం, వీళ్ళు నిజంగా చచ్చిపోవాలి. లేదంటే కోటి అన్నాడు అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంకేముంది,
జీవుడు వెళ్ళిపోయినాడు, శవం మిగిలిపోయింది. మేమంతా ఒకసారి గోలుమని ఏడ్చాము, ఎప్పుడు ఉండిపోతామని. తర్వాత డాక్టర్ అన్నారు, మీరు ఇలా ఏడుస్తుంటే మీకు కూడా పోటు వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉంది పోట్లు, జాగ్రత్త, మీరు ఎప్పుడు గట్టిగా ఏడవడం కారణం ఏం చేయడానికి వీలేదు. ఇప్పుడు దేశవ్యాప్తం ఏంటంటే హార్ట్ అటాక్ టక్కుమని. అయితే పూర్వీకులుగా వీళ్ళు అదృష్టవంతులు, ఆయా కనకాల వ్యాధి వచ్చే పీడింపబడిన ఒక్కసారి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళకి వ్యాధులు అక్కర్లేకుండా ముందుగా వీళ్ళు తీసుకునే ఆహారమే వ్యాధిగా మారిపోతుంది. తీసుకునే ఆహారం కూడా అంత సూపర్ కనుక తొందరగా క్లీనింగ్ చేసేస్తుంది లోపల. అది ఎప్పుడు అవుట్ అయిపోతుందో తెలియదు, అట్లా చేసి తీసుకెళ్ళిపోతాడు కాలపురుషుడు. దత్తే జగస్తాద్వాత అంతర్జానీత భాస్వరం అనన్యే దగ్ధద్వాం వేచి ఈ కవిత్వా అవాత్మని. విరుచుపడుకుని సముద్రంలో వస్తాడు, ఎట్లా సంహారం చేస్తాడో తెలియదు. మహాకల్ప విధానేభ్యో వృక్షేభ్యో పరిశాతవాన్ దేవాసుర గణాన్ పక్వాన్ ఫలభారాని వస్థిత. కారుడనే మహావృక్షం నుండి దేవతలు, దానవులు, మానవులు అనే పండ్లు పండుతూ ఉంటారు. ఆ వృక్షానికి పండిన పండ్లన్నీ కూడా పడిపోవలసిందే. మొదట కాయగా, పిండిగా, తర్వాత కాయగా, తర్వాత పండుగ అక్కడ రాళ్ళు పడిపోతుంటాయి. అట్లా మన జీవితాలు వెళ్ళిపోవాలి. కాలోయం భూతమశక గంగనానాం ప్రతిపాదినాం బ్రహ్మాండ ఔదుంబరాఘనం బృహత్పాదపం గతా. కాలం అనే ఔదుంబర వృక్షానికి లెక్కకు మీరిన బ్రహ్మాండాలు కాయలుగా కాస్తూ ఉంటాయి. ఔదుంబర వృక్షం అంటే మీకు తెలుసు, అతి చెట్టు. దాన్ని అతి చెట్టు అని అంటారు. అతి చెట్టుని ఇంకో పేరు ఏమైనా ఉందా? కదలి కాదు, కదలి అరటి చెట్టు. అత్తి చెట్టు అని ఉంటుంది. దానికి గుత్తులు ఉంటాయి కాయలు, అత్తికాయలు. అది దాని నిండా పురుగులు కూడా ఉంటాయి. పండ్లు పడితే తింటారు. మధుమేహానికి వాటికి మందు. అతి చెట్టు మేడి చెట్టు కావచ్చు. మేడి ఔదుంబర వృక్షం అంటారు. ఆ ఔదుంబర వృక్షం అంటే అతి చెట్టు. దానికి కొమ్మకి 100 గుత్తులు, ఇంకా ఎక్కువ గుత్తులు ఉంటాయి. అయితే ఆ గుత్తులు అంటే చేమలే, పళ్ళు పండేటి దాని పురుగులు. అలాగే ఔదంబర వృక్షానికి గుత్తులుగా పళ్ళున్నట్టు కాలం అనే వృక్షానికి ఎన్నో బ్రహ్మాండాలు పళ్ళుగా పండుతూ ఉంటాయి. ఒక బ్రహ్మాండంలో మనం ఉనికేది చెప్పానా, కొన్ని వేల బ్రహ్మాండాలు కాలగర్భంలో వెళ్ళిపోతూ ఉంటే అందరూ పోతూ ఉంటే నా సంగతి ఏమిటి? అట్లా విచారపడుతున్నాం. విచారణ పూర్ణం చేసినప్పుడు ఔదంబర వృక్షంలో ఉండే జగత్తులన్నీ దగ్ధమైపోతున్నట్టే మనము, మన బ్రహ్మాండాలు కూడా కాలిపోతున్నాయి. సంకల్పంతో వచ్చిన బ్రహ్మాండాలను నశింపజేసేటువంటి మహా వైభవం కాలపురుషుడికి ఉందంటున్నారు. అన్నీ కూడా జారిపోవలసిందే. అసలు ఈ జీవులందరూ కూడా దోమల కింద వెళ్ళిపోతారు నోట్లో. ఎంత కాలపురుషుడు ఎంత గొప్పవాడు. మనం ఇంత లాభం అంత పొడుగు ఉన్నామని మనం అనుకుంటున్నాం, పరిమితం. కానీ ఈ ఖండితాకారాల అఖండమైనటువంటి కాలపురుషుడు గర్భగోడడం చీమల్లాగా దోమల్లాగా వెళ్ళిపోతుంది. అటువంటి వాడినైనా సరే గుర్తిస్తాడు, ఆ వెళ్ళకొచ్చి తీసుకెళ్ళిపోతుంటాడు. కాళోయం భూతమశగాః సత్తా మాత్ర కూత్పదే చిజ్జోచ్యత పరిపుల్లాయ పరిపితోనాం కిం ప్రియా మానితాః. చితద్వస్నంగా ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశంలోనే లోకాన్ని సృష్టిస్తాడు, లోకాన్ని పోషిస్తాడు. లయకాలంలో లయ స్వరూపుడైపోయి దాన్ని మింగేస్తూ ఉంటాడు. ఇట్లా శుభాశుభాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అయితే శుభాశుభ క్రియలే ఇతడికి భార్య. కాలం తాలూకు భార్య ఎవరు? శుభాశుభం. అశుభం శుభం రెండు జరుగుతాయి. శుభాలు జరుగుతున్నప్పుడు పొంగిపోతాం, అశుభాలు జరిగితే పొంగిపోతాం. ఈ శుభాలు కూడా అతని భార్య ద్వారా ప్రేరేపితం అవుతాయిట. శుభాశుభ స్వరూపుడైన భార్యతోటి కాలస్వరూపుడు సత్తామాత్రంగా లోకాల్లో వినోదించి లోకాన్ని మింగుతున్నాడు. తుది మొదలు లేని కొండ చిలవ లాంటి వాడు, అంతం లేని కొండ చిలవ. ఆహారాన్ని తీసుకుని దానికి ఆహారం తినని క్షణమే దొరకాలి, కానీ అట్లా పడేసుకుంటూనే ఉంటుంది. అందుకు మనం కూడా అలా తినేవాలంటే కొండ చిలవ జన్మలు. తర్వాత కొంతమంది దవళ్ళు ఆడుతుంటాయి. కాలపురుషుడు తాలూకు అక్కలు, అన్నయ్యలు, చెల్లెళ్ళు వీళ్ళు కూడా ఎప్పుడూ అలా ఆడుతున్నాయి. తన గింజలు ఇంకో గింజలు ఏది లేకపోతే మేకలు గులపరాడు నోట్లో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నవ్వద్దు, నిజంగా చూశాను. అవలా రక్తమానం గులకరాడు నోట్లో పెట్టుకుని చింతపక్కలు గట్టి నవ్వుతుంటే పళ్ళు నొప్పుంటే వాడికి సవాగా కూర్చోడు. ఏంటి అలా పళ్ళు బిగించే ఉంటుంది ఎప్పుడు మొహం అంటే, ఏం లేదు నాయన చింతపక్క గులకరాళ్ళు ఆ మేక ముక్కలో గట్టిగా ఉండాలి పదార్థం. ఇంకా అది పెట్టి ఆ పళ్ళ మధ్య నొక్కుంటూ ఉంటాడు బాధ శాంతి. అది కానీ ఎప్పుడైనా కంఠంలో అడ్డుపడింది గోవింద మామగారి పని. అంచేతను కాలగర్భంలో ప్రతి వాళ్ళు కలిసిపోవలసిందే. కాలస్వరూపంలో మన జీవితాలు ఆ గులకరాళ్ళు, మేకులు, పొట్టింపికలు అట్లాంటివి. అనంతాపార పర్యంతం బద్ధపీఠం నిజం వపు మహాశైలవత్తుంగ అలభ్య వ్యవస్థితి. తుది మొదలు ఈ కాలానికి ఎప్పుడు వచ్చారండి కాలపురుషుడు గారు అని చెప్పడానికి వీల్లేదు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలు లాంటివి కొన్ని కోట్ల యుగాలను మింగేశాడు. అప్పటి నుంచి కూడా ఈ కాలాన్ని ఎదిరించిన వాళ్ళు లేరు.
క్వచిత్శ్యామలం క్వచితా కాంతియుతం తతం త్వయేనాపి క్వచిన్నింద్ర స్వభావం భావనా స్థితం. కారు నలుపైన వస్తువుగా కనబడుతూ ఉంటాడు, కాంతివంతమైన వస్తువుగా కనబడతాడు, వర్ణ శూన్యమైన వస్తువుగా కనబడతాడు, అన్ని రూపాలు తానే ప్రకాశిస్తూ ఉంటాడు. సంలీనా సంఖ్య సంసార సారాయ స్వాత్మసత్తయ పుర్యేవ భారగణయ నిబద్ధం పరతాం గత. సారంలా ఉండేటువంటి పృథివీతత్వంగా ఉంటాడు, స్వకీయంగా ఆలోచిస్తే అన్ని తత్వాలు తానే ప్రకాశిస్తాడు. సమస్త జీవితాలకు ప్రాణాన్ని లయించేటువంటి వాడు ఒక కాలపురుషుడు తప్పిస్తే మరి ఒకరు లేరు. నకిజ్యతే నాది నాయాతి నగచ్చతి నాస్తమేతో నచోదేతి మహాకల్పైసతేరపి. కల్పాన్ని కూడా ఖండిస్తాడు, ఉదయాస్తమయాలు లేకుండా చేస్తాడు, ప్రపంచాన్నే ప్రళయంలో ఉంచేస్తాడు. అతనికి ఆ మాత్ర శక్తి ఉంది. కాళ్ళు అనాయాసంగా క్రీడిస్తూ ఉంటాడు, అహంకారం అనే చెలికాడుతో సంచారం చేస్తూ ఉంటాడు. అహంకార స్వరూపం మనం విచారణ చేస్తున్నాం. అది ఎన్ని రూపాల్లో? అహంకారం అంటే కాస్త బుర్రగరేసుకు తిరగడమే అనుకున్నాం ముందు. అది కాదు, ప్రతి పనిలోను, ప్రతి చూపులోను, మాటలోను, చేతలోను, ప్రతి వినికి, ఉనికి, అనికి అన్నీ కూడా అహంకారమయాలుగా విచారణ చేసుకున్నాం. ఇట్లా కాలుడు ఈ ప్రపంచమనే సరోవరంలో తిరుగుతూ అందులో ఉండే కమలాల్ని, కళవల్ని కుళ్ళింపజేసి నశింపజేసినట్టు ఈ జీవరాశులను నశింపజేసి తనలోకి తీసుకుపోతూ ఉంటాడు. పిసిని కొట్టివాడు చీపురుతో రాత్రి పగలు తుడుచుకుని, అంటే బంగారు పనులు చేసేవాడు, ఎవరు అట్లాంటి వాళ్ళే కదా. చేసేవాళ్ళు ఏం చేస్తారంటే బుగ్గి కూడా తీసేసి జలగడుగుతారు. జలగడుగులు వాళ్ళని ఉంటారు, వాళ్ళు పిసిని కొట్టివాళ్ళు. వాళ్ళు తీసి ఆ మురికి కాలంలో కడిగి వాడే ఇంకా ఊదాల్సినంత ఊది 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 ఏరేసుకోవాల్సినంత ఏరేసుకుంటాడు. వాడే ఏరేసుకోగా మిగిలిపోయిన బుగ్గులో ఇంకా ఏరడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ బుగ్గు అంతా కడిగేసి అందులో రవ్వ తీసి అది కాస్త ఆభరణంగా చేసుకున్నట్టు ఎక్కడెక్కడ ఉండే జీవరాశుల్ని జలకలు కూడా ఏరినట్టుగా ఏరేసి తనలోకి చేర్చేసుకుంటాడు. మృత్యువు కన్నా కూడా పెద్ద మృత్యువులు కూడా తనలో కల్పించుకుంటాడు. యమధర్మరాజు గారి పోస్టు కూడా ఖాయం లేదు. దాన్ని బట్టి చూస్తే వారు కూడా ఎప్పుడో వారిలో వెళ్ళిపోవాలి. భగవంతుడు నిర్ణయం ప్రకారం ఉద్యోగం చేసేవాడే కానీ వాళ్ళని తప్పించుకున్న వారు ఎవరు వేరు. సంచారం క్రియాలాంగుల్యే కోణా షట్కార దీపిక జగత్తన్మిజ్యకాపణ్యం వరకే మస్తి వీక్షతే. దీపం కాంతి ఎగదోసి ఆ దీపకాంతిలో ఏ వస్తువు ఎక్కడుందో అని చెప్పి రాత్రి 10 గంటలు 11 గంటలైనా అస్తమాటికి వస్తువులు లెక్క పెట్టి లోగి దాచుకుంటూ ఉంటాడు. 12 గంటలు లేవడం, అందరూ పడుకున్నాను చూడడం, కొంచెం దీపం ఎక్కువ చేయడం, అప్పుడు నోట్లు లెక్క పెట్టుకుంటాం. ఎవరైనా చప్పుడైతే మళ్ళీ పెట్టిస్తే పడుకుంటున్నాం, మళ్ళీ లేస్తూ ఉన్నాం, మళ్ళీ నోట్లు లెక్క పెట్టుకుంటున్నాం, చివరి దాచుకుంటూ ఉన్నాం. ఏం ఎక్కువ అవుతాయి, రోజుకు పిల్లలు పెడతాయా చట్టు అవే ఉన్నా సార్. అతను తృప్తి ఆ దీపం మెల్లిగా ఎక్కువ దీపం చేస్తే మళ్ళీ నూనె ఖర్చు, అంటే కొంచెం పైకి ఎగదోసి ఆ ఎగదోసిన దీపంలో చిల్లర లెక్క పెట్టుకుని మరలా మూట కట్టుకున్నట్టు ఈ కాలపురుషుడు సూర్యకాంతి అనే దీపాన్ని ఎగదోసి ఎక్కడెక్కడ ఏ వస్తువు ఉందో జాగ్రత్తగా చూస్తాడు. ఉదయం చూసి వాళ్ళ కాలం అని రాత్రి రాగానే నోట పెట్టుకుంటారు. దొంగతనానికి వచ్చే వాళ్ళు ముందు వచ్చి ప్లాన్ వేసుకుంటారు, ఇల్లంతా చూస్తారు. లేదు వాళ్ళు పెద్దవాళ్ళతో కలిసి వస్తారు. మన ఫ్రెండ్స్ తోటి దొంగ చేసినట్టు మనం తెలుసుకోలేము, ఇప్పుడు అసలు తెలుసుకోవాలి. అందులో మోడరేట్ దొంగలు, పెద్ద గట్టి టాపమని మన్నాలు కుంగాలు వాచీలు పెద్ద అధికారులాగే రావడం, వచ్చి అంత లోపల ప్రవేశించిన ఇస్తావు సస్తాను కత్తి పెట్టి బెదిరిపోయి చచ్చినట్టు ఇవ్వడం. అట్లా లోపలికి వచ్చి అన్ని చూసుకుంటారు. చూస్తున్న ఇక్కడ వస్తువు ఇక్కడ వస్తువు ఎక్కడెక్కడే వస్తుందో వాళ్ళ కళ్ళతోటే గుర్తించుకుని సరిగా చేరకపోయేటప్పుడు ఏ విరమహాలు ఏదో పరధ్యాసం ఉన్నప్పుడు వస్తాడు. వచ్చి నలుగురిని గట్ట వదిలి పెట్టడం, శుభ్రంగా వస్తువులు పట్టుకుపోవడం. అట్లనే కాలపురుషుడు ఉదయం సూర్యకిరణాలు అనేటువంటి కాంతిని పైకి ఎగదోసి చూస్తాడు. ఏ లోకాలు వాడు తప్పరించాడు ఆలోచించుకుంటాడు. ఆలోచించుకున్న వాళ్ళందరినీ కూడా తనలో చేర్చుకుంటాడు. ప్రేక్షార్ వివాహ నిమేషేణ సూర్యాక్ష పావకన్యల లోకా పాల్యంతి జగజ్జీర్ణవనాయితే. పాలు తాలూకు నేత్రమే సూర్యుడు, వాడి తాలూకు కన్నులు తెరవడమే పగలు, ఆ తెరిచిన కన్నులతో లోకాన్ని చూడడమే మృత్యువు. కాలపురుషుడు తాలూకు నేత్రం సూర్యచంద్రాలు, ఆ ప్రకాశంలో కనబడే జీవరాశులను జాగ్రత్తగా చూస్తాడు. అంచేత మనం ఏం పాపం చేసినా ఎవరు చూడలేదు అనుకుందుకు వీలు లేదు. మేము ఇంట్లో చూసాం కదండి, మేము బయట చేస్తే సూర్యుడు చూస్తాడు, చంద్రుడు చూస్తాడు. మెల్లిగా పిల్లల్ని తీసుకెళ్ళి గదిలో బిగించాం, అప్పుడు చూసారా. అందులో ఉన్నది కూడా నీ కళ్ళలోంచి చూసేది కూడా కాలుడే. నువ్వు చూస్తుంటే చంపేవుగా. ఆ పిల్లని చంపడం నీకు తెలుసుగా, నాకు తెలుసు. నీకు తెలుసు అన్నది ఎవరో తెలుసు ఉంటే వాడికి తెలిసిపోయినట్టే. ఆత్మ సర్వవ్యాపకం, బహిరంతర ఆ వ్యాపకంగా ఉండేటువంటి రూపమూర్తి అయినటువంటి కాలుడు అన్ని చోట్ల చూస్తుంటాడు. ఎవడెవడు ఎంతంత చేస్తున్నాడో చిట్టాకి ఎక్కుతూనే ఉంటుంది. ఈ చిట్టా ప్రకారం వాడు ఆయుర్భాగ్యం తరిగిపోయిన వెంటనే వాడిని తీసుకుపోతుంటాడు. ఇది కాలుడు చేసే కార్యక్రమం అంటున్నారు. జగజ్జీర్ణ కుటీకీర్ణ సర్పయచ్చుగ్రకోటరే క్రమేణ గుణవల్లోలి మణి మృత్యు సముద్భవే.
గుణైరాపూరీయేతేక లోకరత్నావళీ భృగు భూషాత్మ్యూతానంగే కృత్వా భూయో నివృంచితాః. జీర్ణ కుటీరంలో ఉన్నటువంటి వాడు వాడిని తీసుకుపోతాడు. గుణవంతుడు, ధనవంతుడు, రూపవంతుడు, యశోవంతుడు ఎవరటువంటి వాళ్ళైనా సరే అందరినీ కూడా మృత్యువు తన పెట్టిలో పెట్టేసుకుంటాడు. రత్నమాలు ధరించేవాడు జాగ్రత్తగా రత్నాలని పోగులు చేసి పెట్టిలో పెట్టుకున్నట్టు వీళ్ళ కాలం తీరిపోయిన వెంటనే గుణవంతుడు, ధనవంతుడు, రూపవంతుడైన భావన లేకుండా ఎంత చక్కదనమండి, ఎంత అందమండి, అంత అందమైన వాడు అట్లా అయిపోయినట్టు చూడండి. అంగవికలుడుగా పేపర్లో వేస్తున్నారే సుమన్ గురించి, కాళ్ళు చేతులు విరిచి పొయ్యిలో పెట్టినట్టు జైల్లో పెట్టారండి. ఏమైనా అంత గొప్పవాడు, అంత అందమైన వాడు, అంత నటన చేసేవాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఎందుకు పనికి రాకపోయాడు. కాల ప్రభావం గొప్పది. కాలగర్భంలో ఇప్పుడు అందరి చేత నీచంగా చూడబడ్డాం. ఒకప్పుడు ఉన్నతంగా చూడబడ్డవాడే కాల ప్రభావం చేత నీచంగా చూడబడతాడు. మరొకప్పుడు నామరూపాలు లేకుండా మింగబడతాడు. అట్లా పోయిన వాళ్ళందరూ కూడా కాలస్వరూపంలో కలిసిన వారే. దీనికి తెంపు లేదు. పోనీ అవండి కాలానికి ఏమైనా లెక్క ఉంది, ఎంతమంది నీచాక ఊరుకుంటా అని అంటే అదేం లేదు. ఎప్పుడు నిత్యాకలి దానికి తింటూనే ఉంటుంది. ఒక పక్క తింటూనే ఉంటుంది, ఇంకో పక్క ఆకలి పుడుతూనే ఉంటుంది. దినహంతా స్మృతాం నిశేందిరీ వరమాలయ తారకే శ్రీం జస్త్రం చపలో వైస్తవం. చపలుడు కాలుడు పగళ్ళు ఎప్పుడు సంచారం చేస్తూ రాత్రి వాళ్ళందరినీ కూడా మింగడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు రాత్రి ఎప్పుడు పగలు అంటే ప్రారంధం చెల్లిపోవడమే రాత్రి, ప్రారంధం ప్రకాశమే పగలు. ప్రార్థాధీనంగా వదులుతున్న జీవరాశుల నోట్లో వేసుకుంటాడు. శైలార్ణవ శృంగ జగదూర్ణ అనసానిసౌ ప్రత్యహింస విభేదే ప్రేక్ష తారా రక్తకణాదీ. పర్వతాలు, సముద్రాలు, స్వర్గం, పృథివీ అని 4 కొమ్ములు కలిగినటువంటి మేఘని నాశనం చేసేస్తాడు. ఈ 4 కొమ్ములతో ఉన్న మేషం తాలూకు రక్తపు చుక్కలు తాగుతూ ఆనందపడతాడు. అంటే సముద్రాలు కానీ, పర్వతాలు కానీ, స్వర్గం కానీ, పృథివీ కానీ ఏదీ నిలబడదు వాడి ప్రభావం ముందు. అన్ని నశించిపోవాల్సింది. కాలుడు యవనమనే పద్మానికి చంద్రుడు లాంటి వాడు. ముసలితనం వెంటనే రప్పిస్తాడు. యవనంగా ఉన్నాను పొంగిపోవడానికి వీలు లేదు. యవనం ఎంతకాలం ఉంటుందంటే పువ్వు పూసి వెంటనే మాడిపోయినట్టు ఈ 3 నాళ్ళ ముసలి కోసం 33 విరుపులు, 63 అరుపులు. ఏమండి యవనంలో చెప్పానుగా, ఆ యవ్వన ప్రజ్ఞ వచ్చేటప్పటికల్లా నీటిని చూసిన బాతులు గుణగుణలాడుతూ రాగరంజిత హృదయాలతో వెళ్ళినట్టు ఆ యవనం ఎన్నాడుంటుందో తెలియదు. యవనంలో ఇంద్రియాలు సక్రమంగా చివరిదాకా ఉంటాయని గ్యారంటీ లేదు. అంచేతను యవనంగా ఉన్నాం కదని ఏదైనా వికారభ్యాసం చేస్తే ఆ ఇంద్రియాలు తిరిగిపోవచ్చు, లేదు కాల స్వరూపంలో కరిగిపోవచ్చు. యవనం కూడా వాడు మింగేసే వస్తువే. కనుక ఈ కాలం తప్పించుకున్న మహానీయులు లేరు. ఈ కాలం ఇంత గొప్పది. ఇట్లాంటి దుఃఖాన్ని కలిగించే ఈ కాలస్వరూపమే విశ్వానికి కర్తగా, భోక్తగా, అధిష్టానంగా ఉంది. అట్లా కాలగర్భంలో నాకు 15 సంవత్సరాలు కరిగిపోయి నేను ఏడుస్తున్నాను. నాకు ఇటువంటి మహాప్రళయ స్వరూపమైన కాలగర్భంలో 15 ఏళ్ళు నశించిపోయినాయి. ఈ 15 ఏళ్లలో నేను ఏమీ తెలుసుకోలేకపోయినాను. ఏమీ తెలుసుకోకుండా నాకు 15 ఏళ్ళు కరిగిపోయాయి అంటే ఏమి నేనే విచారపడాలి, ఎంత దుఃఖపడాలి. ఇంక ఈ కాలం ఇంకో 15 ఏళ్ళలో నన్ను తీసుకుపోవచ్చు, లేదు రేపే తీసుకుపోవచ్చు. తీసుకుపోకుండా ఉన్న కాలంలో తీసుకువెళితే కూడా దుఃఖం లేని వస్తువుని గుర్తించకపోయాను కనుక తీసుకుపోతే నేను ఎట్లా గుర్తించగలను? ఇది విచారం. 15 ఏళ్ళు పోయింది నడుస్తున్నాం. మనకి 50 ఏళ్ళు పోయినా నవ్వుకుంటున్నాం. ఇంకా 50 ఏళ్ళు ఇంకా షష్టిపూర్తికి ఇంకా 10 ఏళ్ళు. మోహన్సుడు ఎలా ఉందో షష్టిపూర్తికి 10 ఏళ్ళు ఉంటుంది, 50 ఏళ్ళు చెప్పుకుంటున్నాడు. ఇంకా 10 ఏళ్ళు పోతే షష్టిపూర్తి ఉంటాను అసలు. అదేంటంటే సుబ్బమల్కర సుబ్బన్న అంటే మీరు ఆశీర్వచనం మీద నేనేం చేయట్లేదు, రాముడు చెప్తున్న మాటలే. ఆశీర్వచనం చేస్తే అయిపోతే మనమే సిద్ధపురుషులమా? అదేం ఖచ్చికాలం కాదు. నువ్వు అనేస్తే అయిపోవడానికి, లేదంటే పోవడానికి. అయితే ఆ ప్రభావం మాత్రం లేకపోలేదు. కానీ కాలప్రభు చేతుల్లోంచి ఆశీర్వచనం చేసిన వాళ్ళే తప్పించుకోవటం లేదు. ఇంకా ఆశీర్వచనం వాళ్ళకి నాకు చిరంజీవ అన్నవారు వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళిపోతున్నారు, వారికి మీరు ఆశీర్వచనం. కాలపురుషుడు ఆశీర్వచనం అందరికీ ఉంటే మనం ఏం చేయగలం? ఆశీర్వచనం. అయితే ఆశీర్వచనం చేయడం సాంప్రదాయ ధర్మాల కనుక కానీ విచారణ చేసుకుంటే వాడి చేతిలో మనం ఆశీర్వచనం చేయబడ్డ వాళ్ళమే. కానీ మన ప్రజ్ఞ కానీ మన ఆశీర్వచనం కానీ అక్కడ ఏం పనిచేయదు. అంచేత రామచంద్రుడు చేరబడుతున్నారు. అయ్యో 15 ఏళ్ల కాలం గడిచిపోయింది, నేను గుర్తించలేకపోయినాను. ఇంకా కొంచెం చెప్పేసుకుంటే ఏడున్నర అయిపోతుంది. పాపం వాళ్ళందరికీ ఏం నచ్చినట్లేదు. శ్రీరామోవాచ ఎగురుతూ తొలుతూ లేదు కదా, నిన్న మొన్న ఇవాళ ప్రారంభం ప్రబలం అయిపోయింది అందరికీ. ఆ ముసలితనం గురించి చెప్తే భయం వేసి వస్తున్నామండి. ఈ తప్పు ఈ వెంటనే మృత్యువు చెప్పారు. ఈ మృత్యువు కాదని కాలం చెప్పారు. ఏమిటో ఇదంతా ఇదే ఉపన్యాసం అని, ఇదే ఉపన్యాసం. ఇందులో అంత సారాంశం అంతే, ఇంతకన్నా ఎక్కువ లేదు. యథార్థాన్ని గుర్తిస్తే దీనికన్నా ఆనందకరమైంది కూడా లేదు. ఆ వస్తువు నేనైపోయినప్పుడు, ప్రకాశం కలిగినప్పుడు. అంటే యథార్థం గుర్తించకపోతే మునిపే బాగుందండి, ఏం తెలియనప్పుడు హాయిగా బతికాం. ఇప్పుడు తెలిసిన దగ్గర నుంచి కూడా భయం వేస్తుంది. తెలియనప్పుడు మాకు తావు లేదు, మేము పెర్మనెంట్ అనుకుని తినడం, తిరగడం, కాకపోతే సినిమాలు అన్ని తిరిగాం. ఇప్పుడు
ఏ హాల్ దగ్గరికి వెళ్తే ఎక్కడ పోతాము, హోటల్లో తింటూ పోతాము, సినిమా హాల్లో పోతాము, ఇంట్లో పోతాం, ఇది ఒకటి వచ్చి వచ్చిందిగా. విచారణ లేకపోయినా బాబు ఇప్పుడు వెళ్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, తింటున్నప్పుడు ఎప్పుడొకప్పుడు ఈ మాట ఒకటైనా గుర్తురాదా? గుర్తొస్తే గుండె గుబేరం జారిపోతుంది. అంచేతను తెలుసుకున్నప్పుడే కొంత హాయిగా ఉంది. అయినా రామచంద్రుడు ఊరుకోవట్లే. శ్రీరామవాచ మళ్ళీ ప్రారంభం చెప్తున్నారు. సాయం సంధ్య అయింది, సంధ్యావందన కార్యక్రమం చేస్తున్నారు. మర్నాడు ఉదయం మళ్ళీ సభాప్రవేశం చేశారు. రాముడు సభాప్రవేశం చేసి అంటున్నారు, ఆసోడ్య మరళీలస్య దురాస్తవ సకలాపదాః సంసారే రాజపుత్రస్య కాలస్య కలితౌజసే. కాలు లీల మహాద్భుతం, వాడి పరాక్రమ అచింత్యం. ఇట్లా అని చింతించడానికి వెళ్ళేటువంటి పరాక్రమం వాడికి ఉందిట. వాడి లీలల్లో అంతమంది కూడా లయించిపోవలసిందే. అతడు మాయనే పట్టమహిషిని పెళ్లి చేసుకుని ఈ మహా సామ్రాజ్యాన్ని వెళ్తున్నాడు. వారికి పట్టమహిషి ఉంది ఒక ఆమె. ఎవరు? కాలుడికి పట్టమహిషి మహామాయ. వీళ్ళకి సావు వచ్చే వేళ తెలియకుండా తీసేస్తుంది. సావు ఎప్పుడు ఉందో జాతకం ప్రకారం అండి 99 సంవత్సరాల 6 మాసాల 21 రోజు అని చెప్పిన వాడు గుట్టుకుని చెప్పడం ఉన్న గొడవ మీద చెప్తాం. ఏమండి 99 అని చెప్తూ ఇప్పుడు చచ్చిపోయినారు అంటే మహామాయ. వాడి ఆయుర్భాగ్యం వాడికి తెలియలేదు. ఊరందరికీ ఉపకారం. 1 ఊర్లో వాడికి అందరికీ పనికొస్తాడు, వాడికి మాత్రం పనికిరాడు. పొరుగింటి పుత్తడి బొమ్మ, ఇంట్లో ఇత్తడి బొమ్మ. పొరుగింటి వాడికి బంగారు బొమ్మ. ఏ పని చెప్తే ఆ పని ఎంత బాగా చేస్తారో. మనకు ఆ లక్షణం ఉంటాయి. ఎవరైనా పక్క పిలిచి పిన్ని గారు అత్తయ్య గారు మా ఇంటికి వెళ్తే కొంచెం పట్ల తెచ్చిపెట్టి బాబు అంటే అంతే కొనుక్కుంటున్నావు వెళ్ళిపోవడం. అప్పటి వచ్చాడు. ఇంట్లో అమ్మ ఒరే చెప్పగా, ఇంట్లో అమ్మ చెప్తే, ఇంట్లో నాన్నగారు చెప్తే మనకు ఆ పని చేయడం ఇష్టం ఉండదు. వాళ్ళు పొంగేస్తారు. బంగారం పిల్లడండి, బంగారం ముద్ద. వీడు ఏ పని చెప్పినా అనగానే బుధాల కలిసి వెళ్ళిపోతుంది. మన ఇంట్లో మనం పనికిరాం. అట్లనే కాలస్వరూపం యువరాణి ఉంది, ఆ మహారాణి ఉంది. ఎవరా మహారాణి అంటే మహామాయ. ఆ మహారాణితో సహా ఈ కాలపురుషుడు ప్రపంచానంతా పరిపాలన చేస్తూ ఉంటారు. వారిలో అందరూ ఐక్యమైపోతుంటారు. ఒకవేళ కాలపురుషుడు కానీ సరిగా సక్రమంగా పరిపాలన చేయకపోతే మహామాయ వాణి కూడా ఆక్రమించేస్తుంది. అంచేతను మహామాయకు లొంగి కాలపురుషుడు కూడా అక్కడా కాంతావ్యామోహమే. అస్తైవాచరతో దీనై ముగైర్భూత మృగావజ్రై అకేటమం జర్చితే జగజ్జంగల జాలకే. ఈ యువరాజు గారు జగత్తనే జీర్ణారణ్యానికి దీనులు మోహితులైన ప్రాణులందరినీ మృగాల్ని వేటాడుతూ ఉంటారు. వీడికో యువరాజు ఉన్నాడు, వీడికో పిల్లవాడు. కాలపురుషుడికి మహామాయకి కలిపి పుట్టేట మృత్యు. వారిద్దరూ కూడా ఆ పిల్లవాడిని యువరాజుని చేశారు. నాయన నువ్వు పట్టాభిషేకం చేశావు, నువ్వు ఎంత పరిపాలన చేస్తావని. వాడు జీవులందరినీ కూడా మృగాల్లో వేటాడేస్తుంటాడు. వాడికి అది ఇచ్చి ఈ లోకం అనేటువంటి అరణ్యంలో సంచారం చేసే జీవులందరికీ ఆయుర్భాగ్యం చెల్లిపోయిన తక్షణమే వేటాడి తీసుకుపోతూ ఉంటాడు. ఏకాలో దేశోల్ల వడవానుల పంకజ క్రీడా పుష్కరణి రమ్య కల్పకాల మహాన్నవ. ఈ ప్రపంచారణ్యంలో ఒక మూల ఏ సముద్రం పొంగిపోవచ్చు, ఒక మూల సరోవరం పొంగిపోవచ్చు, ఇంకో మూల అగ్నిహోత్రం పుట్టేవచ్చు. ఇలాంటివన్నీ కూడా కల్పిస్తూ ఉంటాడు. వాడికి ఎంతో ఇష్టం. ఆ కొడుకు మిహీరకులుడని విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. ఆ మిహీరకులుడు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు నవ్వే తెలియదు వాడికి. తల్లిదండ్రులు పెంచుతున్నారు, వీడు ఎప్పుడైనా నవ్వుతే చూద్దామని. వాడు ఏడుపే కానీ నవ్వెప్పుడు వాడి మొహాన్ని చూడలేదు. 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు కూడా దాటిపోయినాయి, 18 ఏళ్ళు వచ్చాయి. వాడు నవ్వడం వీళ్ళు చూడలేదు. ఎలా నవ్వుతాడా అని తండ్రికి దిగులు. వీడు నవ్వడు కావచ్చు, వీడికి ఇంతే కావచ్చు మిహీరకుడు అని. అయితే ఒకనాడు అటవీ ప్రాంతానికి వెళ్ళి తండ్రి గారు తను కొండ మించి బయలుదేరి వెళుతున్నప్పుడు అనేక శబ్దాలు వీడు చేస్తే శబ్దాలకు భయపడి ఒక కొండ ఏనుగు కొండ చర్య మించి అగాధమైన కష్టాల్లో పడిపోయింది. పడిపోతున్నప్పుడు భయంకరంగా అరిచింది. ఆ అరుపుకి వీడు నవ్వేట. బా ఎంత బాగుందని. కోరు దుర్మార్గుడా, ఎవరికో ప్రాణహాని జరిగి వస్తూ ఉంటే నీకు ఆనందంగా ఉందా? ఇలాంటప్పుడు వీడు నవ్వు వస్తుంది కావచ్చు. ఎవరు చచ్చిపోయినప్పుడు, ఎవడో భయంకరంగా గర్జించి కింద పడిపోతున్నప్పుడు బలవంతంగా 10 మంది నూతులు తోసి ఇలా చంపేస్తూ ఉంటే వాడికి ఆనందం. వాడు కాలపురుషుడు. ఎవరు అంటే యమధర్మరావు తాలూకు అంశాస్వరూపం ఉన్నారు. వాడిని అంటే యమధర్మరావు అంత కఠినడిని కాదు. వారు త్రాసు సమవర్తి. యమధర్మరావు ధర్మాధర్మాల విచక్షణ జ్ఞానం కలిగి అధర్మానికి ధర్మానికి సరిగా వస్తుతత్వాన్ని చూపించిస్తారు. భగవంతుడి చేతిలో వారు కూడా కీలకమ్మే. భగవంతుడు ఆ పోర్ట్ఫోలియోస్ తన చేతిలో పెట్టుకుని యమధర్మరావు అక్కడ పెట్టాడు. మళ్ళాంటి వాడికి ఆ పోస్ట్ ఇస్తే లంచం తీసుకున్నాడు కానీ ఎక్కువ పుణ్యం లేనాడు. పుణ్యం ఇచ్చడం, పాపం లేడు, పాపం కల్పించడం మన చేతిలో ఉందిగా. 5,000 ఇస్తా, నీవు పూర్తిగా పుణ్యాత్ముడు. చిత్రగుప్తుడు నోవు వస్తే నా నోవు నువ్వు చేసేట. ఆ చిత్రగుప్తుడికి కూడా మహామాయే. నా నోవు నోచారంటే నాకు ఆనందం కలిగిందంటే మీరు 365 నోవు నోచినట్టు రాసేస్తాను అని మీరు చేసేస్తారు. చేసేస్తే వాడికి రాసేడు. నా నోవు మాత్రమే చేసినారు. అట్లనే కాలస్వరూపం తాలూకు ప్రభావం ఈ మృత్యువు కనుక వాడు యువరాజు కనుక వాడు లోకానంతా కూడా మింగుతూ ఉంటాడు.
ఎటువంటి వాళ్ళని తీనిస్తుంటాడు. అన్ని ఆ సముద్రాన్ని కూడా తాగేద్దాం అనుకుంటా వాడికి. అట్లా తాగేసి ఆ సముద్రాల్లో కూడా నీరు ఇంకింపజేస్తూ ఉంటాడు. కాలుడు తాలూకు భార్య ఉంది ప్రణేని, ఆమె చండి. ఈ మృత్యువుకి భార్య ఉంది. ఎవరు ఆమె? కాళరాత్రి చండి. ఆ చచ్చిపోయేటప్పుడు మహాభయంకరం యాతనాదేహం పెడుతుంది. చండి చేసే పని ఏమిటి? దేహంలోకి రావడానికి జీవుడు ఎంత బాధపడతాడో పోవడానికి అంతకన్నా 1,000,000 రెట్లు బాధపడుతూ పోతాడు. దేహాన్ని వదిలిపోయేటప్పుడు పోయినారులేండి అని మనం ఒక మాటలు అనేస్తాం, కానీ పోయేటప్పుడు 1,000,000 తేళ్లు కుట్టినట్టుగా, కొన్ని పాములు పొడిచినట్టుగా బాధపడుతూ ఈ దేహాన్ని వదలలేక ఎక్కడో యోగులు విరాగులు తత్వవేత్తలైతే ఆ దేహం మీద భ్రాంతి లేక విడిచిపెట్టాలి. కానీ ఈ కాళరాత్రి ప్రభావం చేత వినాశనం అయిపోతున్నప్పుడు పెద్ద పెప్పుల చేతిలో పడిపోయినట్టు, పాముల చేతిలో పడిపోయినట్టు, వేళ చేత కొట్టబడినట్టు బాధపడుతూ వెళ్ళిపోతాడు ఈ దేహం విడిచిపెట్టి. అట్లాంటి యాతనా స్వరూపాన్ని కల్పిస్తుంది కాళరాత్రి. పృథ్వీ కర్తలే పృథ్వీ పావరాత్రి రసాన్విత కల్లోలోత్పల కల్హార లోలాదాలక మలితాగా. సర్వరసాలతో కూడుకున్న కమలగంధాన్ని పూసుకుంటుంది. కాలుడి హస్తంలో ఉన్న పానపాత్ర తీసుకుంటుంది. ఈ లోకాన్నంతా కూడా పరవశింపజేసి పానపాత్రగా తాగేస్తుంది. ఆమె ఎప్పుడూ కూడా క్షుద్రమైనటువంటి ఆహారాన్ని కోరుకుంటూ ఉంటుంది. మానవుడి పుర్రెల్ని కపాల పుర్రెల్ని వీణగా చేసుకుని మీడుతూ ఉంటుంది. ఆ కంకాళాల్లో నాట్యం చేస్తూ ఉంటుంది. నాట్యం చేస్తూ ఇంకా ఇట్లాంటి కంకాళాలు కావాలని కోరుకుంటుంటుంది కాళరాత్రి. అయితే కాళరాత్రి కోరిక ప్రకారం కాలభైరవుడు ఆమె పనివాడు. వాడు వచ్చి, అమ్మా ఇదిగో ఇప్పటికి ఎంతమందిని సమకూర్చాను, వాడిని తినేయండి, ఈ తర్వాత కావస్తే మీరు చెప్తే మళ్ళీ సిద్ధం చేస్తాను అని ఏ పూట పత్తే ఆ పూట సిద్ధం చేస్తూ ఉంటాడంటే ప్రపంచంలో ఒక రోజులో ఒక నిమిషంలో కొన్ని వేల మంది ప్రజలు వెళ్ళిపోతున్నారు. మనకు తెలియదు ఎంతమంది పోతున్నారో ఎంతమంది పుడుతున్నారో కూడా గుర్తించడానికి వీలు లేకుండా పోతున్నారు. కాలం అనే ధనస్సు చేతితో పట్టుకుని ఎప్పుడూ కూడా అదృష్టంకారం చేస్తూ ఉంటుంది. ఆ బాణాలను విడిచిపెడుతూ ఉంటుంది. అట్లా అమోఘమైన కాలుడు, మహామాయ, వాళ్ళ కుమారుడైన మృత్యువు, భార్యని చండి, గంటుగా ఉండే భైరవుడు, వీళ్ళందరూ కూడా ఈ శరీరాన్ని నాశనం చేసేస్తున్నారు. ఇట్లా కాలగర్భంలో కలిసిపోతున్న నాకు కాలంలో కలిసిపోకుండా వేరుగా ఉండే మార్గం ఏమైనా ఉందా చెప్పండి అని రామచంద్ర ప్రభు అడుగుతున్నారు. ఇంకా ఏ విషయం చర్చిస్తారో రేపు చెప్పుకుందాం. ఇంతవరకు విన్నది ప్రగతం చేసుకోండి. ఓం తస్సత్ బ్రహ్మాత్మస్తు. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. శివ 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 శంకర శివ హర 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 శంకర శివ. శివ 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 శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. శంభో మహాదేవ శంకర శివ. పార్వతీపదే హర హర మహాదేవ. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ.